వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ వార్ నేపథ్యంలో సీజ్ ఫైర్ సిగ్నల్స్ ఉన్నా కూడా గ్రౌండ్ రియాలిటీలో దానికి భిన్నంగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే ఎప్పుడు ఏం జరుగుతుంది అనే పరిస్థితి ఎవరు అంతు చిక్కని విధంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతోటి జియో పొలిటికల్ అనలిస్ట్, ఎక్స్పర్ట్ రమేష్ కందగంటి గారు ఉన్నారు. నమస్కారం రమేష్ నమస్తే. గారు. నమస్తే సార్. ట్రంప్ ప్రకటించిన ఈ సీజ్ ఫైర్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది టాక్టికల్‌గా ఒక పాజ్ అనుకోవాలా? లేకపోతే సీరియస్‌గా ఇరాన్ విషయంలో నెగోషియేషన్స్ కొనసాగిస్తున్నారా? నేను స్టడీ చేసిన దాని ప్రకారం తప్పనిసరిగా ఇది యుద్ధ తంత్రంలో హ్మ్. ఇదొక మంత్రం. హ్మ్. యుద్ధ తంత్రంలో హ్మ్. ఇదొక మంత్రం. తాత్కాలికంగా మాత్రమే దీన్ని నిలుపు చేయటం జరిగింది యుద్ధాన్ని. హ్మ్. తాత్కాలికంగా కూడా వార్‌ఫేర్‌ని బ్యాటిల్ గ్రౌండ్‌లో కనపడదు. హ్మ్. కానీ సైకలాజికల్ వార్‌ఫేర్ ఈస్ కంటిన్యూయింగ్. ఇన్ఫర్మేషన్ వార్‌ఫేర్ కంటిన్యూయింగ్. సైబర్ వార్‌ఫేర్ కంటిన్యూయింగ్. సాటిలైట్ స్పేస్ వార్‌ఫేర్ కంటిన్యూయింగ్. ఇంటెలిజెన్స్ వార్‌ఫేర్ కంటిన్యూయింగ్. హ్మ్. ప్రాపగండా వార్‌ఫేర్ కంటిన్యూయింగ్. ఎకనామిక్ అండ్ డిప్లొమాటిక్ వార్‌ఫేర్ కంటిన్యూయింగ్. ఎక్సెప్ట్ ఫర్ ద ఫ్యాక్ట్ అంటే ఒక చిన్న మిలిటరీ టు మిలిటరీ 5 రోజుల పాటు ఆ బాంబింగ్స్ అది ఎక్కడ మీరు గమనించారా స్టేట్మెంట్‌లో? హ్మ్. ఓన్లీ మీ విద్యుత్ కేంద్రాలని, పవర్ ప్లాంట్స్‌ని మాత్రమే కొట్టము అవును. అనే ఉంది గానీ, మొత్తంగా యుద్ధాన్ని ఆపుతున్నానని ట్రంప్ ఎక్కడ చెప్పలా. మీరు హ్మ్. కావాలంటే ఇంకోసారి దీన్నేమంటారంటే మన జర్నలిజం పరిభాషలో మీరు సీనియర్ జర్నలిస్టులు సార్. మీకు చెప్పేంత స్థాయి కాదు గానీ, నేను మన తెలుగు టీవీ మన పాపులర్ టీవీ చూస్తున్న తెలుగు ప్రజలకు చెప్తున్నా. రీడ్ బిట్వీన్ లైన్స్ అంటారు. ఇంగ్లీష్‌లో ఒక ప్రతి పదానికి ఒక అర్థం ఆ! ఉంటది. ఆ పదాల మధ్య ఎక్కడో నిజం నిప్పురవ్వలాగా దాగుంటది. హ్మ్. ఆ పదాల మధ్య. ఏంటది? అదే ఇది ఏంటంటే నేను ఓన్లీ పవర్ ప్లాంట్స్‌ని కొట్టను. హ్మ్. 5 రోజుల పాటు. పవర్ ప్లాంట్స్‌ని కొట్టను. అంటే మిగతా వాటిని నేను వదలను అని అర్థం. హుహు. ఓకే. మిగతా వాటిని కొడతానని చెప్పడు. హ్మ్. మిగతా వాటి వదలను అని చెబుతున్నాడు. హుహు. అంటే నర్మగర్భంగా, డిస్క్రీట్‌గా, సటిల్‌గా చెప్పేదేంటంటే ఐ విల్ నాట్ స్పేర్ ఎనీ అదర్ వైటల్ ఇన్‌స్టాలేషన్ హ్మ్. ఎక్సెప్ట్ పవర్ ప్లాంట్స్. హ్మ్. పవర్ ప్లాంట్స్‌ని మాత్రమే కొట్టను 5 రోజులు. హుహు. నేను చేసే మిగతా వార్‌ఫేర్స్ ఇప్పుడు చెప్పా కదా! చాలా రకాలు చెప్పానిప్పుడు. అవును. మన తెలుగు ప్రజలకు కూడా అర్థం అవును. అవ్వటానికి ఈ అన్ని వార్‌ఫేర్‌లు యుద్ధ తంత్రములో యుద్ధ మంత్రం ఇది. మంత్రం ఓన్లీ తాత్కాలిక ఉపశమనానికి ఈ మంత్రం జపించాడాయన. ఎవరు ఉపశమనం? వాళ్ళ ఉపశమనానికా? ప్రపంచ ఉపశమనానికి. ఓకే. ప్రపంచం ముందల దీన్ని సంథింగ్ ఇంగ్లీష్‌లో ఏమంటారంటే ఆప్టిక్స్ అంటారు. హుహు. విజువల్ ఆప్టిక్స్, హ్మ్. ఇమేజరీ ఆప్టిక్స్. ఎలా కనపడాలంటే ప్రపంచం ముందల ఏ యుద్ధం మూలాన ఆర్థిక ఇబ్బందులు బాగా ఎదుర్కొంటున్నాము. సప్త సముద్రాలు, 7 సముద్రాల్లో ఆల్మోస్ట్ అతి ఇంపార్టెంట్ సముద్రమైన హిందూ మహాసముద్రము, పసిఫిక్ మహాసముద్రము హ్మ్. అతి పెద్దది. ప్రపంచంలో మూడవ అతి పెద్దది హిందూ హిందూ. మహాసముద్రం. అతి హ్మ్. పెద్దది పసిఫిక్. ఈ పసిఫిక్, హిందూ మహాసముద్రం మధ్య జరుగుతున్న ఈ సంఘర్షణలో ట్రంపు కొంత ఉపశమనం ఇచ్చాడు. అంటే అందరూ ఏమంటున్నారు ట్రంప్‌ని, "నువ్వు యుద్ధం ఎందుకు స్టార్ట్ చేసావు?" అని అడుగుతున్నారు. ప్రపంచం మొత్తం అడుగుతుంది. హ్మ్. నీకొక శత్రువుని తీసే విధానంలో నువ్వేదన్నా ఇంకొక విధానం ఫాలో అయ్యి ఉండాలి. మా అందరి యొక్క ఇళ్లల్లో భోజనాలు ఆపే కార్యక్రమం చేయకూడదు. హ్మ్. హ్మ్. వంట నీ యుద్ధ మంట మా వంట గ్యాస్ వరకొచ్చింది. దట్స్ నాట్ కరెక్ట్ అని ప్రపంచంలో ప్రతి వాళ్ళు మోరల్‌గా, హ్మ్. ఎథికల్‌గా ట్రంప్ మీద ఒత్తిడి తెచ్చారు. ఆ ఒత్తిడికి నేను తలవొగ్గాను. హ్మ్. మీరు చెప్పినట్టు ఇంటున్నాను అని చూపించుకోవాలి గదా! అవును. చూపించుకోవాలి కాబట్టి హ్మ్. ఒక 5 రోజుల పాటు నేను పవర్ ప్లాంట్స్ ఇరాన్‌లో ఉన్న విద్యుత్ శక్తి కేంద్రాలను కొట్టను అని జెప్పాడాయన అంతే. హ్మ్. మీరు నాకు చూపించండి. నువ్వు ఎక్కడైనా చదవండి. నేను అవును. మొత్తంగా అదే ఉంది. ఆపుతానని ఎక్కడైనా రాసాడా? హ్మ్. రాయలేదు. సో, అది కూడా తాత్కాలికము. హ్మ్. అది కూడా తాత్కాలికమే మళ్ళీ. హ్మ్. సో, అన్‌కండీషనల్‌గా పూర్తిగా చేతులెత్తేసి యుద్ధం ఆగిపోయిందని ఇరాను చెప్పట్లేదు. అమెరికాను చెప్పట్లేదు. ఇజ్రాయెలు చెప్పట్లేదు. యాక్చువల్‌గా ఇజ్రాయెల్ గూడా కోపమొచ్చింది. హ్మ్. కానీ కోపాన్ని ప్రస్తుతం ప్రదర్శించకుండా తొక్కిపెట్టి ఇక్కడ లోపల బెంజమిన్ నెతన్యాహు అని టీము ఇజ్రాయెల్ నుంచి హ్మ్. జూయిష్ లాబీని వదలటానికాయే ట్రంప్ మీద ఏంది నువ్వు చేస్తున్న పని? మమ్మల్ని తీసుకెళ్ళి యుద్ధం స్టార్ట్ చేపిచ్చావు. మధ్యలో చేతులెత్తేసావు. హ్మ్. ఎలా జరిగింది చెప్పండి? రీసెంట్‌గా గూడా జరిగింది. అమెరికాకి ఇది అలవాటు. మీ చేయబట్టుకుంటది. యుద్ధంలోకి తీసుకెళ్ళిద్ది. 4 రోజుల తర్వాత విత్‌డ్రా అయ్యిద్ది. హ్మ్. ఉక్రెయిన్ విషయంలో అలాగే చాలా ఇబ్బందులకు గురి చేసింది గదా! అబ్సల్యూట్‌లీ. కరెక్ట్ చెప్పారు మీరు. హ్మ్. రష్యా, యుక్రెయిన్ యుద్ధంలో యుక్రెయిన్ పక్కన నేనున్నానని జెప్పింది. హ్మ్. ముందలకెళ్ళమని జెప్పింది. ఆయన ముందలకెళ్ళాడు. ఎళ్ళిన తర్వాత చేతులెత్తింది. ఏమైంది?
సో కాబట్టి ఇజ్రాయెల్ని అట్లా చేయలేరు. ఎందుకు చేయలేరంటే హ్మ్. ఇజ్రాయెల్కి సంబంధించిన అమెరికాకి సంబంధించిన క్షమించండి అమెరికాకి సంబంధించిన కీలకమైన మైండ్ గేము, మనీ గేము, వెల్త్ గేము, అన్ని గేమ్స్, వెపన్స్ గేము, హ్మ్. అన్ని గేమ్స్, దాని ఆయువు పట్టు ఆర్ పల్స్ జూవిష్ పీపుల్, అమెరికాలో ఉన్న హ్మ్. యూదులు, అతి సంపన్నులైన, అత్యంత ధనవంతులైన, అత్యంత మేధో సంపత్తి కలిగిన హ్మ్. జూయిష్ కమ్యూనిటీ ఆ విధంగా ట్రంప్ని మధ్యలో చేతులెత్తే విధంగా చేయదు. హ్మ్. రైట్? సో, నేను చెప్పేది ఏంటంటే మీరు అడిగిన ప్రశ్నకి ఇది తాత్కాలిక ఉపశమనమే. హ్మ్. అది కూడా తాత్కాలికంగా ఓన్లీ విద్యుత్ శక్తి కేంద్రాల మీద మాత్రమే యుద్ధం చెయ్యను, బాంబులెయ్యను. మిగతా కార్యక్రమాలన్నీ నేను చేస్తాను అని అమెరికన్ ప్రెసిడెంటు హ్మ్. చెప్పకనే చెప్పటం. ఇరాన్ కూడా అదే చెబుతుంది. ఇరానియన్ మరి మన స్పీకర్ ఉన్నాడు. అవును. అసెంబ్లీ స్పీకరు. స్పీకర్ తోటి మాట్లాడామని చెబుతున్నారు. ఆయన ఖండించాడు ఆయన గదా! ఖండించాడు. నాతో ఏడ హ్మ్. మాట్లాడారు మీరు అసల? హ్మ్. ఇయన్నీ అబద్ధాలు మీరు నమ్మొద్దు. మాతో హ్మ్. ఏం మాట్లాడలేదు. ఇయన్నీ వార్‌లో టాక్టికల్‌గా చేసేదే. అంటే రమేష్ గారు ఇప్పుడు 48 అవర్స్ డెడ్‌లైన్ జెప్పాడు. డెడ్‌లైన్ అవ్వకముందే యూ టర్న్ తీసుకున్నట్టు సీజ్ ఫైర్ ప్రకటించాడు. ఇది ఆ డెడ్‌లైన్ ఎందుకు ప్రకటించినట్టు ఈ 5 డేస్ సీజ్ ఫైర్ ఎందుకు ప్రకటించారు? మళ్ళీ మన పాపులర్ టీవీ చూస్తున్న తెలుగు ప్రజలకు చెప్తున్నాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు. హ్మ్. ప్రేమలోను, యుద్ధంలోను గెలవటానికి అన్ని రకాల టాక్టిక్స్, అన్ని రకాల వ్యూహాలు వాడతారు. హ్మ్. సో, శత్రువుని కన్‌ఫ్యూజ్ చేయటం అనేది యుద్ధ తంత్రంలో ఒక ఇంపార్టెంట్ మంత్రం. శత్రువుని కన్‌ఫ్యూజ్ చేయాలి. హ్మ్. గందరగోళం చేయాలి. నీ యొక్క నెక్స్ట్ ఎత్తు వాడికి తెలియకూడదు. నీ నెక్స్ట్ మూవ్. అదే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇరాన్ వాళ్ళు ఎక్కడ నమ్మట్లేదు కదా! ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఎక్కడ సీజ్ నమ్మట్ల. ఫైర్. కానీ హ్మ్. ప్రపంచం ఇప్పుడు ఇక్కడ పవన్ సార్ అసలు శత్రువు అమెరికాకి చైనా. హ్మ్. ఇరాన్ భుజం మీద గన్ పెట్టి చైనాని కొట్టాలి. అసలు శత్రువు చైనా. చైనాకి సంబంధించిన ఆహ్, హ్మ్. అతి కీలకమైన సరఫరా ఇ హ్మ్. ఇంధన సరఫరా. ఆయిల్, నేచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్, పెట్రోలియం, అలైడ్ ప్రొడక్ట్స్ హ్మ్. ఈ చైనాకి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి? వెనిజులా, కొంత రష్యా, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ హ్మ్. ప్లస్ ఇరాన్. హ్మ్. ప్రధానంగా ఇరాన్ అనుకుంటా కదా! ప్రధానంగా ఇరాన్. హ్మ్. ఇరాన్ ప్లస్ మిగతా గల్ఫ్ కోఆపరేషన్ ఓకే. కౌన్సిల్ కంట్రీస్ జీసీసీ. కూడా, జీసీసీ హ్మ్. కూడా. సో, ముందల అమెరికా ఏం చేసిందంటే, ఎక్కడైతే ఆయిల్ స్టార్ట్ అవుతుందో ఉత్పత్తి, హ్మ్. అక్కడ కొట్టాలి. ఎవరిని? చైనాని. కాబట్టి ఇప్పుడు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ కూడా అమెరికా మీద ఒత్తిడి తీసుకొచ్చినాయి. మా ఆయిల్ మేము అమ్ముకునే పరిస్థితిలో లేము. హ్మ్. అలానే మీరు పెద్ద ఎయిడ్ కూడా ఇవ్వలేరు. ఇప్పుడు అమెరికా ప్రతి సంవత్సరం ఇజ్రాయెల్‌కి $3.5 బిలియన్ ఎయిడ్ ఇస్తది. ఎయిడ్. హ్మ్. మిలిటరీ ఎయిడ్ అండ్ గ్రాంట్. హ్మ్. మిలిటరీ గ్రాంట్స్ అండ్ ఎయిడ్ 2 ఇస్తది. హ్మ్. అలాగే ఈజిప్ట్‌కి కూడా ఇచ్చిద్ది అమెరికా ప్రతి సంవత్సరం. ఎందుకంటే ఈజిప్ట్‌ని దగ్గర పెట్టుకొని సున్నీ లీడర్ ఈజిప్ట్. హ్మ్. సౌదీ కూడా సున్నీ లీడరు. సౌదీని, ఈజిప్ట్‌ని దగ్గర పెట్టుకొని ఇస్లామిక్ వరల్డ్‌లో తనదైన బాణితో ముందలకెళ్ళాలని అమెరికా చూస్తా ఉంటది. హ్మ్. మరి ఇజ్రాయెల్ కూడా ఎందుకు ఇస్తుందంటే 22 మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఉన్న మధ్యప్రాచ్యంలో భారతదేశం వైపు చూసినప్పుడు పంచమాస్య అంటాము. హ్మ్. అమెరికా నుంచి చూసినప్పుడు అవును. మధ్యప్రాచ్యం మిడిల్ ఈస్ట్ అంటారు. అంటారు. హ్మ్. ఆ 22 దేశాలు ఉన్న మిడిల్ ఈస్ట్‌లో 22 దేశాలు ప్లస్ ఉన్న మిడిల్ ఈస్ట్‌లో హ్మ్. ఒక నమ్మకమైన స్నేహితుడు కావాలి. మతపరంగా కూడా క్రిస్టియానిటీకి దగ్గరగా ఉన్న మతం అవును. జుడాయిజం. అందుకని జూయిష్ స్టేట్‌ని వాళ్ళు హ్మ్. పెంచి పోషిస్తున్నారు. అలానే జూయిష్ స్టేట్ కూడా అదే నమ్మకాన్ని వమ్ము చేయకుండా అమెరికాలో అత్యధికంగా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ ఎవరయ్యా అంటే హ్మ్. జూయిష్ పీపుల్. హ్మ్. ఆ జూయిష్ పీపుల్ తర్వాత మన ఇండియన్ అమెరికన్స్. మన మన అవును. మన ఎన్ఆర్ఐస్, నాన్ రెసిడెంట్ ఇండియన్స్. సో, ఇయన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం జియో పాలిటిక్స్ మాట్లాడకుండా అవును. ఓన్లీ యుద్ధం గురించే మాట్లాడితే హ్మ్. అది హాఫ్ నాలెడ్జ్. అవును. యూ నీడ్ టు స్పీక్ అబౌట్ యుద్ధం. అంటే బా యుద్ధం గురించి మాట్లాడతా యుద్ధం వెనక బ్యాక్‌డ్రాప్‌లో అవును. ఏ దేశము, ఏ బలము, దాని భౌగోళిక, రాజకీయ, ఆర్థిక, సామాజిక, శాస్త్ర, సాంకేతిక మేధస్సుకి, ఈ యుద్ధానికి మధ్య లింక్ ఏంటి అనేది మన ప్రేక్షకులకి, మన ప్రజలకి తెలియకపోతే అంతా అక్కడ కొద్దిగా, అక్కడ కొద్దిగా, అక్కడ కొద్దిగా ముక్కర్థమయ్యి చివరికి ఫ్లాప్ సినిమా అయి కూర్చుంటది. కరెక్ట్. కంప్లీట్‌గా అర్థం కావాలి. బిగ్ పిక్చర్ అర్థం కావాలి. బిగ్ పిక్చర్‌లో అమెరికా ఒకవైపున, చైనా ఒకవైపున. దానికి సంబంధించి అమెరికాకి రీజనల్ లెవెల్‌లో నా ఏజెంట్ అనండి, నా ఫ్రెండ్ అనండి, నా పార్ట్నర్ అనండి.
అమెరికాకి ఎవరు అంటే ఇజ్రాయెల్ మధ్యప్రాచ్యంలో. హ్మ్. అలానే ఇరాన్ మధ్యప్రాచ్యంలో చైనాకి ఇరాన్ ఈజ్ ఏ ట్రస్టెడ్ అలై, ఫ్రెండ్, పార్ట్నర్. రష్యా కూడా. రష్యా కూడా. హ్మ్. కరెక్ట్. సో, ఇక్కడ నేను చైనా అనే మాట ఎందుకు పదే పదే వాడుతున్నానంటే, రష్యాకి, అమెరికాకి ఎక్సెప్ట్ మిలిటరీలో కొద్దిగా తప్పితే ఎక్కడా పొంతం లేదు. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఓకే. ఇది ఆర్థికంగా చూసినా గానీ నంబర్ 2 చైనా కాబట్టి. నెంబర్ 2 చైనా కాబట్టి చైనాకి, అమెరికాకి కొద్దిగా ఆ సారూప్యత ఉంటది. ఎందుకంటే జీడీపీలో గానీ, హ్మ్. మిలిటరీ పవర్‌లో గానీ, మ్యానుఫ్యాక్చరింగ్‌లో గానీ హ్మ్. చైనా ఈజ్ మేకింగ్ ట్రెమర్స్, హ్మ్. ప్రకంపనలు సృష్టిస్తుంది. సో, అమెరికా చైనాని కొడతానికి, చైనా అమెరికాని కొడతానికి వాడిందేంటి? బయోలాజికల్ వార్‌ఫేర్, కోవిడ్-19. అవును. ఇప్పుడు అమెరికా తన వంతుగా రిటర్న్ గిఫ్ట్ ఆయిల్ కట్ చేస్తా నీకు. హ్మ్. నువ్వు ఎలా డెవలప్ అవుతావో నేను చూస్తా. ఆయిల్ డైరెక్ట్‌గా నీకు కట్ చేయను. నీకు ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడి నుంచి ఇప్పుడు అంటే ఇరాన్‌ని అవును. ప్లస్ మిగతా కంట్రీస్. దిస్ ఈస్ ద బిగ్ గేమ్. ఈ హ్మ్. బిగ్ పిక్చర్ అర్థం చేసుకోవాల్సిందిగా నేను తెలుగు పాపులర్ టీవీ ప్రజల్ని నేను కోరుతున్నాను, ప్రేక్షకుల్ని. హ్మ్. ఈ బిగ్ పిక్చర్‌లో ఒక స్మాల్ పాన్ ఇటు ఇజ్రాయిలు, ఇటు ఇరాన్. హ్మ్. ఇది రీజనల్ లెవెల్. ఇంకా చెప్పాలంటే మరి ముఖ్యంగా 3 మతాలు, ఇక్కడ హిబ్రూ లేదా జుడాయిజం అంటారు దాన్ని. హ్మ్. ఇస్లాం, క్రిస్టియానిటీ. 3 ఖండాలు, ఆఫ్రికా, ఏషియా, యూరప్. రైట్? 2 మహాసముద్రాలు, పసిఫిక్, యాక్చువల్‌గా చెప్పాలంటే అట్లాంటిక్ కూడా తీసుకోవాలి. హ్మ్. 3 మహాసముద్రాలు, 3 మతాలు. హ్మ్. పసిఫిక్, అట్లాంటిక్, ఇండియా. ఇండియన్ ఓషన్. హ్మ్. జుడాయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ. 3 ఖండాలు, ఆఫ్రికా, ఏషియా, యూరప్. హ్మ్. 3 ఖండాలు, 3 మతాలు, 3 మహాసముద్రాలు కలిసి హ్మ్. 3 దేశాలు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్. హ్మ్. ఈ 3 అనేది ఎందుకు మాట్లాడుతున్నానంటే రిపీటెడ్‌గా ఈ 3 సంఖ్యతో ప్రపంచంలో ఉన్న 190 దేశాలు, మొత్తం 193, 194 ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉంటే, హ్మ్. ఈ 3 ఈక్వల్స్ టు ఈ 190 కంట్రీస్. అంతా ఇప్పుడు ఒక రకమైన అటెన్షన్‌లోకొచ్చేసి అశాంతిలోకెళ్ళిపోయి అలజడి జరుగుతున్నది. రమేష్ కనగట్టి గారు, ఇప్పుడు గ్రౌండ్ వార్ సిట్యుయేషన్ మనం చూస్తూ ఉంటే వీళ్ళు సీజ్ ఫైర్ ప్రకటించారు. ఇరాన్ యుద్ధాలు ఎందుకు కొనసాగిస్తుంది? సీజ్ ఫైర్ మీద వాళ్ళకి నమ్మకం లేదా? ఇజ్రాయెల్ జూయిష్ లాబీనే దీనికి ప్రధానమైన కారణం అని మనం గత ఇంటర్వ్యూలో కూడా చెప్పాం. అమెరికా మీద కూడా వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చింది జూయిష్ లాబీ, ఇజ్రాయెల్ లాబీ అనేది. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఎందుకు తగ్గట్లేదు? ట్రంప్ మాటల్ని ఎవరు విశ్వసించట్లేదు ఎందుకు? ఇజ్రాయెల్ తగ్గదు, ఇరాన్ తగ్గదు. హ్మ్. దానికి గూడా లాస్ట్ టైమ్ కొద్దిగా చెప్పాను. ఇప్పుడు వివరంగా చెప్తాను. కార్పొరేట్ నేషనలిజం, హ్మ్. కార్పొరేట్ పేట్రియాటిజం ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ కల్చరల్ నేషనలిజం అండ్ కల్చరల్ పేట్రియాటిజం. కల్చర్ బేస్డ్ పేట్రియాటిజము, కల్చర్ బేస్డ్ నేషనలిజంకి హ్మ్. ఎమోషన్ ఉంటది ఎక్కువ. ప్రాణాలు పోయినా పర్లా, చివరి వరకి పోరాడతా అనే తత్వం ఇరాన్‌లో ఉంటది, ఇజ్రాయెల్‌లో గూడా ఉంటది. హుహు. ఎందుకంటే ఈ నాగరికత బేస్డ్ ఓకే. సివిలైజేషన్స్, హ్మ్. సివిలైజేషనల్ పవర్స్ ఇయి. హ్మ్. చెప్తాను. ఫస్ట్ ఎవరంటే పవన్ సార్, మనము మెసొపొటేమియా నాగరికతకెళ్దాం. అవును. అంటే ఇరాక్. మెసొపొటేమియా నాగరికతని దెబ్బతీసింది పర్షియన్ నాగరికత. హ్మ్. దట్ ఈజ్ ఇరాన్. మెసొపొటేమియా, పర్షియా, గ్రీక్, రోమన్, హ్మ్. బ్రిటిష్, అమెరికన్. అమెరికన్‌కి సివిలైజేషన్ లేదు. బ్రిటిష్‌కి కూడా సివిలైజేషన్ లేదు. హ్మ్. దే ఆర్ నాట్ సివిలైజేషనల్ పవర్స్. ఓన్లీ వలసల దేశం కదా అమెరికా. దే ఆర్ ఓన్లీ కొలోనియల్ పవర్స్. కలోనియల్. అవును. రాజ్యం. రైట్? అమెరికా ఈజ్ ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ మళ్ళీ. హ్మ్. కానీ నాగరికత పరంగా చూస్తే డెఫినెట్‌గా మనం మెసొపొటేమియా, పర్షియా, సింధుస్, హ్మ్. సింధు సివిలైజేషన్ మనది, సింధు నాగరికత. హ్మ్. అవును. రైట్? తర్వాత గ్రీక్, రోమన్స్, దే హ్యాడ్ అంటే ఒక కొన్ని వేల సంవత్సరాల పాటు వాళ్ళ మహాసామ్రాజ్యాలు, వాళ్ళ యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు జరిగినాయి. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, ఇరాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ పుట్ టుగెదర్ ఈస్ కాల్డ్ గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఎంపైర్స్. హ్మ్. మహా సామ్రాజ్యాలు కూలిపోయే శ్మశాన వాటిక. హ్మ్. ఎక్కడ బరియల్ గ్రౌండ్ అంటే, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ కలిపిన ప్రాంతము జాగ్రఫికల్లీ వెరీ, వెరీ డిఫికల్ట్ టెరైన్ అవును. ఫర్ ఎనీ ఫారెన్ పవర్ హ్మ్. టు ఇన్వేడ్ అండ్ టు సస్టైన్ దేర్ ఇన్‌ఫ్లూయెన్స్. అవును. కాబట్టి ఈ మనం గమనించాల్సింది ఇక్కడ ఇజ్రాయిల్ వర్సెస్ ఇరాన్.
ఒకవేళ అమెరికా యుద్ధం ఆపినా ఇజ్రాయెల్ యుద్ధం ఆపదు. రాసుకోండి నేను చెప్తాను. హుహు. ఈ యుద్ధము అమెరికా ఆపినా ఇజ్రాయెల్ ఆపదు. రెండిట్లో ఒకటే మిగులుద్ది. ఇజ్రాయెల్ అయినా, ఇరాన్ అయినా మిగులుద్ది. హ్మ్. ఏ ఇంటర్ప్రిటేషన్ గురించి నేను మాట్లాడుతున్నాను ఇది? స్పిరిచ్యువల్ అండ్ ఫిలాసాఫికల్ ఇంటర్ప్రిటేషన్ బట్టి, థియలాజికల్ హ్మ్. ఇంటర్ప్రిటేషన్ బట్టి అంటే మతపరంగా, ఆధ్యాత్మిక పరంగా ఓల్డ్ టెస్టిమెంట్ ద్వారా వచ్చిన దాని ప్రకారం చూస్తే ఇజ్రాయెల్, ఇరాన్‌లో ఒకటే మిగులుద్ది. ఈ వార్ ఎండ్ అయ్యేటప్పుడుగా? వార్ ఎండ్ అయ్యేటప్పటికి. హుహు. ఈ వార్ ఎండ్ అవ్వదు. హుహు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఒక కంట్రీ ఎండ్ అవుతుంది. మ్యాప్‌లో లేకుండా ఒక పోతుంది. కంట్రీ ఎండ్ అవుతది. హ్మ్. నేను చాలా పెద్ద స్టేట్మెంట్ చెప్పా. హ్మ్. ఊరినే చెప్పలా నేను. మిలిటరీ పరంగా, స్పిరిచ్యువల్‌గా, థియలాజికల్‌గా, రైట్? స్ట్రాటజిక్‌గా, టాక్టికల్‌గా ఏ వైపు నుంచి చూసినా హ్మ్. ఇక్కడేంటంటే అంతం అవ్వటం అంటే అందరూ చనిపోతారని గాదు. ఆ దేశానికి సంబంధించిన కీలకమైన అవయవాలు, హ్మ్. కీ ఆర్గాన్స్ ఉంటాయి చూడండి. వైటల్ ఇన్‌స్టలేషన్స్ అంటారు. హ్మ్. అవి కుదేలైపోతాయి. మళ్ళీ 2 రాజ్యాలు 0-1 నుంచి గ్రౌండ్ జీరో నుంచి బిల్డప్ అవ్వాలి. అంటే అది నా ఉద్దేశం. అంటే రమేష్ గారు మీరు ఇజ్రాయెల్ కూడా ఎళ్లారు. నెతన్యాహుని కూడా కలిసిన పరిస్థితి. నెతన్యాహు, తర్వాత ఏరియల్ షరాన్, హ్మ్. షిమెన్ పెరేజ్, హ్మ్. ఆల్ ద టాప్ లీడర్స్‌ని నేను ప్రత్యక్షంగా కలవటం అంటే జరిగింది. ఇజ్రాయెల్ దగ్గర నుంచి మొదలెడదాం. ఇజ్రాయెల్ బలం ఏంటి? ఇప్పుడు ఈ ఓవరాల్ దీంట్లో చూస్తుంటే మనం. చెప్పా కదా సార్, ఇజ్రాయెల్ బలము, ఇజ్రాయెల్ యొక్క కంటెంట్‌లో నుంచి వచ్చిన స్పిరిచ్యువల్ పవరు. హ్మ్. అదే గూడా ఇరాన్‌లో గూడా ఉంది మళ్ళీ. హ్మ్. ఇరాన్ గూడా నేను తక్కువ చేయట్లా. వార్‌ఫేర్ కూడా ఇజ్రాయెల్‌ది. ఇజ్రాయెల్ వార్‌ఫేరు, ఇరాన్ వార్‌ఫేరు, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వర్ గుడ్ ఫ్రెండ్స్ హ్మ్. టిల్ అబౌట్ 1978. హ్మ్. దే వర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇరాన్ రివల్యూషన్ ముందర దాకా. ఇవాళ ఇరాన్‌లో వచ్చిన అయతుల్లా ఖొమైనీ రివల్యూషన్ ముందల వరకి హ్మ్. ఇరాన్, షా ఆఫ్ ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి మంచి దోస్తీ ఉంది. అలానే హ్మ్. అమెరికాకి, ఇరాన్‌కి కూడా మంచి దోస్తీ ఉంది. అప్పుడు డిఫరెంట్ పర్ముటేషన్స్, కాంబినేషన్స్ ఉన్నాయి. హ్మ్. ఈ ముఖ్యంగా ఇరాక్ అంటే పడేది కాదు. ఫస్ట్ ఇరాక్‌ని ఎలిమినేట్ చేశారు అమెరికన్స్. తర్వాత ఇప్పుడు ఇరాన్‌ని కొడదామని చూస్తున్నారు. హ్మ్. ఓన్లీ ఆయిల్ కోసమా అంటే మొదట ఇరాక్‌ని కొట్టింది మాత్రము ఆయిల్ కోసం. రెండోసారి ఇప్పుడు ఇరాన్‌ని కొడుతున్నామే, షియా ఇరాన్ని అమెరికా కొడుతుంది కదా! ఇప్పుడు ఎందుకు కొడుతుందంటే ఓన్లీ ఆయిల్ కోసం కాదు. హ్మ్. ఆయిల్ ప్లస్ చైనా. హుహు. ఓకే. మీకు అర్థమైందా సార్? అప్పుడేమో ఓన్లీ ఆయిల్. అమెరికా పూర్తిగా ఆయిల్‌ని, ఇరాక్ ఆయిల్‌ని స్వాధీనపరుచుకొని అక్కడ తన జెండా బాతాలని చూసింది. హ్మ్. ఏది? ఐయామ్ టాకింగ్ టు యూ అబౌట్ 1980, 1988 మధ్య హ్మ్. ఇరాన్, ఇరాక్ వార్ జరిగింది చాలా అవును. తీవ్రంగా. అప్పుడు అమెరికా గమనించిందేంటంటే, అమెరికా ఆశించిందేంటంటే ఇరాక్ కూలిపోవాలి. తర్వాత 1991లో గల్ఫ్ వార్ జరిగింది. అప్పుడు కూడా అమెరికా ఇరాక్‌ని కొట్టింది. కువైట్ ఇది. కువైట్ అండ్ ఇరాక్‌ని కూడా కొట్టింది. అవును. మన ఓసిరాక్ న్యూక్లియర్ రియాక్టర్‌ని కూడా కొట్టింది. ఇది ఇరాక్‌లో ఉన్న ఓసిరాక్ న్యూక్లియర్ రియాక్టర్‌ని హ్మ్. ఇజ్రాయెల్ చేత కొట్టించింది ఎవరు? అమెరికానే కదా! అవును. రైట్. ఇప్పుడు నెతాన్స్ ఇరాన్‌లో ఉంది హ్మ్. న్యూక్లియర్ రియాక్టర్. దాన్ని కూడా కొట్టించడానికి ప్రయత్నం జరుగుతుంది కదా! సో, వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే ఈస్ అమెరికా ఫస్ట్ టైము ఇరాక్‌ని లేపేసింది. అమెరికా ఇప్పుడు ఇరాన్ లేపుతుంది. ఫస్ట్ టైమ్ ఇరాక్‌ని లేపినప్పుడు అమెరికా, సద్దాం హుస్సేన్ ఎలిమినేషను ఇయన్నీ హ్మ్. దాని యొక్క మెయిన్ గోల్ ఏంటంటే టు హ్యావ్ ద సే ఇన్ ది మిడిల్ ఈస్టర్న్ అఫైర్స్ బై హ్యావింగ్ ద సే ఆన్ ఆయిల్. ఇప్పుడేంటంటే ఆయిల్ ప్లస్ చైనా. హ్మ్. అంటే ఇరాన్‌లో ఉన్న ఆయిల్ ప్లస్ చైనాని కంట్రోల్‌లో తీసుకోవాలి అంటే ఇరాన్‌కి సంబంధించిన అస్తవ్యస్తం చేయాలి ఇరాన్‌ని. రమేష్ గారు ఇప్పుడు యూఎస్ యాంగిల్‌లో మనం చూస్తుంటే వాళ్ళు మొదటి నుంచి కూడా అంటే వార్ స్టార్ట్ అయిన రెండో వారం దగ్గర నుంచి కూడా ఎగ్జిట్ స్ట్రాటజీ, ఎగ్జిట్ ప్లాన్ గురించి వాళ్ళు ట్రై చేస్తున్నట్టు మనకు వార్తలొచ్చాయి. అంటే ఇప్పుడు వీళ్ళు ఈ 5 డేస్ సీజ్ ఫైర్ ప్రకటించడానికి కూడా ఒక కారణం యూఎస్‌లో కొంత ప్రెషర్ వస్తుంది. గల్ఫ్ కంట్రీస్ నుంచి ప్రెషర్ వస్తుంది. ఈ ఆయిల్ హర్మోజ్ దగ్గర ఆయిల్ బ్లాక్ అయిపోయేటప్పటికి ఎకానమీ మీద దాని ఇంపాక్ట్ పడుతుంది. దీంతోటి ఇదొక ఈ 5 డేస్ సీజ్ ఫైర్ దగ్గర నుంచి కంటిన్యూగా వాళ్ళు విరమించుకునే అవకాశం ఉంది అనేది ఒక వార్తలొస్తున్నాయి. దానికి అవకాశం లేదంటారా? 100% అమెరికా ఇవాళ కాపోయినా రేపైనా విరమించుకోవాల్సిందే. హ్మ్. ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైమ్. హ్మ్. ఎప్పుడు వార్ ఆగుద్ది అనేది మ్యాటర్ ఆఫ్ టైమ్. ట్రంప్ ఏమంటున్నాడు? 2 వారాలు అంటున్నారు. ఇది 5 రోజుల తర్వాత 2 వారాల్లో నేను ఆపుతాను అంటున్నాడు. అవును. కానీ ట్రంప్‌ని మనం నమ్మగలమా? నమ్మలేము. నమ్మలేం. సరే ఒకవేళ నమ్మామే అనుకోండి. మహా అయితే ప్రత్యక్షంగా సార్ వార్ ఈజ్ ఆఫ్ 2 టైప్స్ సార్. ఒకటి సైకలాజికల్ వార్‌ఫేర్, 2 హ్మ్. ఫిజికల్ వార్‌ఫేర్. హ్మ్. మళ్ళీ వార్ ఈజ్ ఆఫ్ అనదర్ 2 టైప్స్ ఉన్నాయి ఇంకా. కోవర్ట్ వార్, ఓవర్ట్ వార్. హుహు. కోవర్ట్ వార్ అంటే కనపడకుండా చేసే యుద్ధం. ఓవర్ట్ అంటే అందరికి కనపడే విధంగా చేసే యుద్ధం. ఓవర్ట్‌లీ వార్ మైట్ స్టాప్. కోవర్ట్‌గా దీనికి రావణ కాష్టమే. హ్మ్. ఎందుకంటే
నేషనల్ సెక్యూరిటీ అప్రోచ్, ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అప్రోచ్ ఫాలో అవుతున్నారు. అంటే వైలెన్స్ ద్వారా పీస్‌ని అచీవ్ చేద్దామని చూస్తున్నారు. వైలెన్స్ ద్వారా పీస్ అచీవ్ చేద్దామని చూసినప్పుడు అది ఓవర్ట్‌లీ ఆగుద్ది. అంటే కంటికి కనపడే దాని మీద యుద్ధం ఆగినట్టు కనపడతది. కానీ అండర్ గ్రౌండ్‌లో, అండర్‌నీత్‌లో హ్మ్. ఆ గాయాలుంటాయి చూడండి. యుద్ధాలు తాలూకా గాయాలు. అవును. అవి మాసిపోవటానికి కొన్ని జనరేషన్స్, కొన్ని తరాలు పడతది. అవును. ఆ విధంగా చూసినప్పుడు యుద్ధం ఆగదు. మీరు చూస్తున్న యుద్ధం ఏది? ఈళ్ళెళ్లి వాళ్ళ మీద బాంబులేయటం, వాళ్ళీళ్ళు వీళ్ళు ఇది ఒక 2 వారాల నుంచి 1 మంత్‌లో ఆగొచ్చు. బికాస్ ఆఫ్ ది హ్మ్. వేరియస్ ఫ్యాక్టర్స్. ఆ ఫ్యాక్టర్‌లో ఒక ఫ్యాక్టరు సప్లై చైన్ లాజిస్టిక్స్‌కి దెబ్బ తగలటం మూలాన, అవును. స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ దెబ్బ తగలటం మూలాన ప్రపంచం మొత్తానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ట్రంప్ తల ఊగుతాడు. హ్మ్. ట్రంప్ తల వగ్గాల్సిందే ఇవాళ కాకపోయినా రేపైనా. అది ఓన్లీ టాక్టికల్‌గా ఆగుతమే. అంటే అది ఓన్లీ షార్ట్ టర్మ్ కోసం ఆగటమే. లాంగ్ టర్మ్ వారు అమెరికా ఆపినా ఇజ్రాయెల్ ఆపదు. నేను అదే చెప్తున్నా. అదే ఇందాక చెప్పారు. ఇంకోటి ఇరాన్ కూడా ఆపదు. హ్మ్. ఇరాను, ఇజ్రాయెలు లాంగ్ టర్మ్‌లో పోరాడుతూనే ఉంటాయి. హ్మ్. ఎంతవరకు పోరాడతాయంటే ఒకళ్ళనొకళ్ళు సర్వనాశనం చేసుకునేంత వరకు పోరాడతాయి. అంటే మ్యాప్‌లో ఉండకుండా పోవటం అనేది బిగ్ స్టేట్మెంటు. మ్యాప్‌లో ఉంటాయి. కానీ వాళ్ళ యొక్క జీవన అంటే కీ ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పానే. అవును. ఎనర్జీ, పోర్టు, సీ పోర్ట్సు, రాకెట్ లాంచింగ్ సెంటర్సు, హ్మ్. పవర్ ప్లాంట్సు ఇవన్నీ నాశనం అయిపోతాయి 2 దేశాల్లో. అవును. సో, అంటే వాళ్ళు మళ్ళీ గ్రౌండ్ జీరోకెళ్తారు. మళ్ళీ వాళ్ళని దే హావ్ టు రీబిల్డ్ దేర్ కంట్రీస్. రమేష్ గారు, ఇరాన్‌కి ఈ దేశాలతోటి చూస్తే గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా ఇవన్నీ చాలా పెద్దగా మనకి ఎక్స్‌ట్రా లార్జ్‌లో కనిపిస్తుంటాయి. చాలా చిన్న ఇరాన్ ఎట్లా వీటిల్ని ఎదుర్కోగలుగుతుంది? ఎంతకాలం ఎదుర్కొనే అవకాశం ఉంది? శాంతి సమయంలోనే ఇరాన్ యుద్ధానికి ప్రిపేర్ అయింది సార్. హ్మ్. ఇవాళ జరుగుతున్న యుద్ధం ఫిబ్రవరి 28 నుంచి ఇవాళ మార్చి 24, 2026. హ్మ్. సిన్స్ 28th February 2026 టుడే యాజ్ ఐఎమ్ టాకింగ్ టు యూ ఇన్ హైదరాబాద్ తెలుగు పాపులర్ టీవీ స్టూడియో నెట్వర్క్లో కూర్చొని పవన్ సార్తో నేను మాట్లాడుతున్న ఈ నేపథ్యంలో ఇప్పటికి ఇవాళ 24వ రోజు. అంటే 25 రోజులు అయిపోయింది యుద్ధం. 25 డేస్ ఆఫ్ వార్‌లో 25 ఇయర్స్ నుంచి ఇరాన్ ప్రిపేర్ అవుతుంది వార్‌కి. హుహు. టు కండక్ట్ ఏ 25-day వార్ వితౌట్ సరెండరింగ్ హ్మ్. దే హావ్ డన్ 25 ఇయర్స్ ఆఫ్ హోంవర్క్ అండ్ నెట్వర్క్. హ్మ్. అమెరికా చేయలేకపోయింది అది. చెప్పనా? ఈ 25 ఏళ్లలో అమెరికా యొక్క మిలిటరీ బేసెస్, అమెరికా యొక్క యుద్ధ లక్ష్యాలు యుఎస్ వార్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్, యుఎస్ వార్ ఇన్ ఇరాక్, హ్మ్. యుఎస్ వార్ ఇన్ సిరియా, యుఎస్ వార్ ఇన్ వెనిజులా, వార్ కాకపోతే అవును. కిడ్నాపింగ్ ఆఫ్ ద ప్రెసిడెంట్. యుఎస్ యొక్క ఫోకస్సు ఈ 25 సంవత్సరాలు, లాస్ట్ 25 సంవత్సరాల్లో హ్మ్. ఎన్ని వైపులకెళ్ళి ఉంటది? కనీసం 25 వైపు 25 డైరెక్షన్స్‌లో యుఎస్ ఫోకస్ 25 డైరెక్షన్స్‌లో ఎళ్ళింది. ప్రతి యుద్ధంలో వాళ్ళది ఏదో ఒకటి రోల్ అవునండి. ఉంటుంది. కానీ ఇరాన్‌కి ఒకటే ఫోకస్సు 25 ఏళ్ల నుంచి. అవును. అందుకని చిన్నదైనా ఎక్కువ నిలబడగలిగింది. ఇక్కడ గెలవటం ఇంపార్టెంట్ గాదు. నిలబడగలగటం ఇంపార్టెంట్. అవును. ఇప్పుడు ఇరాన్‌కి ఎందుకు ఆ కొద్దిగా స్లైట్ ఎడ్జి మిలిటరీ పరంగా ఇరాన్ ఏమి గొప్పది గాదు. నిలబడిందిరా ఇంకా కూలిపోలేదు. హ్మ్. కంప్లీట్ అవ్వలేదు. అంటేనే అర్థం ఏంటంటే నిలబడిందని. నిలబడతమే ఒక్కోసారి గెలవటం. బాక్సింగ్ రింగ్‌లో నిన్ను పిచ్చికొట్టుడు కొడుతున్నారు. నువ్వు పడతన్నావు. మళ్ళీ లెగుస్తున్నావు. హ్మ్. పడతన్నావు. మళ్ళీ లెగుస్తున్నావు. తిరిగి పెద్ద స్థాయిలో కొట్టలేకపోతున్నావు. అమెరికాని పూర్తిగా నువ్వు తుది ముట్టించలేవు ఇరాన్‌ను. కానీ రింగ్‌లోనే ఉన్నాడు. రింగ్‌లోనే ఉండి నువ్వు పోరాడుతున్నావు కాబట్టి నీకు ఇంకా వాల్యూ ఉంది. హ్మ్. ఇరాన్‌కి ఆ వాల్యూ ఎందుకు ఇచ్చామంటే అందరము హ్మ్. రింగ్‌లోనే దెబ్బలు తింటా గాని, రక్తం బ్లీడ్ అవుతున్నా గాని నిలబడుతున్నావు. హ్మ్. ద కెపాసిటీ టు గెట్ అప్ వైల్ అదర్స్ హావ్ కమ్ డౌన్. అవును. అది. ఇక్కడ నేను చెప్పేది ఒకటే. ఇరాను ఇంకా ఎన్ని నాకౌట్స్ తీసుకుంటది అనేది హ్మ్. ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైమ్. అమెరికా గూడా వార్ ఎప్పుడు ఆపేసిద్ది అనేది మ్యాటర్ ఆఫ్ టైమ్. నేనిక్కడ ఈ రెండిటి గురించి అసలు మాట్లాడట్లా. మనం హ్మ్. ఫోకస్ చేయాల్సింది ఏంటో తెలుసా? యుద్ధ యుద్ధనంతరం వచ్చే పర్యావస పరి పరివా అదే పరిణామాలుంటాయి చూడండి. అవును. ద ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ వార్, హ్మ్. ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వార్, ద ఇంప్లికేషన్స్ ఆఫ్ వార్ ఎంతవరకంటే జనరేషన్స్ టుగెదర్ ఉంటది. హ్మ్. సో, మనం ఇక్కడ భారతదేశం వైపు నుంచి చూసినప్పుడు పవన్ సార్, అమెరికా, చైనా ఈ 2 బిగ్ ఎంపైర్‌ల మధ్య ఇండియా ఉన్నాం మనం. మనం ఉన్నాం. భారత్ ఉన్నాం. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిందంటే మీకు చెప్పాను. 25 రోజులు యుద్ధంలో నిలబడటానికి ఇరాను 25 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిందని చెప్పాను మీకు. అవును. దట్ కుడ్ బి
అంతర్గతంగా ఎలా ఉండాలి, బాహ్యపరంగా ఎలా ఉండాలి, శత్రువులెవరు, మిత్రులెవరు, చైనాతో ఎట్లా ఉండాలి, రష్యాతో ఎట్లా ఉండాలి, ఈ అసిమెట్రిక్ వార్‌ఫేర్‌లో అవును. మనం సిమెట్రిక్ అంటే అమెరికన్ మిలిటరీకి అసిమెట్రిక్ వార్‌ఫేర్‌లో ఏం జేయాలి? అమెరికా యొక్క యుద్ధము ఆఫ్ఘనిస్తాన్‌తో చేసినప్పుడు అమెరికా ఎక్కడెక్కడ దెబ్బతింది? అమెరికా లిబియా, అమెరికా సిరియా, అమెరికా ఇరాక్ ఇయన్నీ ఈ 3, 4 థియేటర్ ఆఫ్ వార్‌ఫేర్స్ ఉన్నాయే. హ్మ్. అమెరికా, రష్యా ఏ విధంగా అమెరికాకు అప్పుడప్పుడు ముచ్చెమటలు పోపిస్తుంది. ఇయన్నీ ఈ యుద్ధ తంత్రాన్ని, యుద్ధ మళ్ళీ మంత్రాన్ని లీడర్స్ పోతే ఏం ఈ చేయాలి? లీడర్స్ పోతే ఏం జేయాలి? హ్మ్. సివిల్ అన్రెస్ట్ రాకుండా ఏం జేయాలి? ఇదంతా శాంతి సమయంలోనే యుద్ధానికి సంబంధం అని చాణక్యుడు చెప్పాడు గదా! హ్మ్. దాన్ని ఇరాన్ ఫాలో అయింది. రమేష్ గారు ఇప్పుడు సిమెట్రిక్, అసిమెట్రిక్ వార్. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు అసిమెట్రిక్ వాళ్ళ దగ్గర అంత పెద్దగా ఏం లేకుండా. అయితే లేటెస్ట్‌గా మనం చూస్తే వాళ్ళు ఇండియన్ ఓషన్ దగ్గర మన యాహ్! ఇండియాకి దగ్గరలో వాళ్ళ ఒక ఐలాండ్ మీద కూడా దాడి చేశారు. డిగోరో దీని మీద. ఇప్పుడు ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ అంటే లాంగ్ రేంజ్ అవును. 4000 కిలోమీటర్స్ రేంజ్ ఉన్నది. అంటే ఇవన్నీ కూడా ఎవరు ఊహించలేదు. దాని దగ్గర అంత లాంగ్ రేంజ్‌లో ఉన్నట్టు. ఊహించిందే సార్. ఊహించిందేనా ఇది? 100% ఊహించిందే. ఇక్కడ ఆ! ఓపెన్ సీక్రెట్ ఇది. ఇరాన్‌కి అంత లాంగ్ రేంజ్ కొట్టడం ఎందుకు అంటే, హ్మ్. చైనా, రష్యా ఇరాన్ వెనక చాలా బలంగా నిలబడి ఉన్నాయి సార్. హ్మ్. ఏది ఓవర్ట్‌లీ గాదు. కోవర్ట్‌లీ. ఓకే. సీక్రెట్‌గా. ఓపెన్ సీక్రెటే. హ్మ్. కానీ స్టాక్ పైల్సు ఈ కర్గ్ ఐలాండ్ ఉందే అవును. ఇరాన్‌ది. హ్మ్. తర్వాత మిస్సైల్ సిటీ అండర్‌గ్రౌండ్‌లో కట్టినయి ఉన్నాయే. హ్మ్. ఇయన్నీ ఎలా కట్టగలరు సార్? ఎలా కట్టగలరంటే అమెరికన్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఇంటెలిజెన్స్ ద్వారా అమెరికా తప్పనిసరిగా ఈ ఇమేజెస్ సేకరించిద్ది. విజువల్ ఇంటెలిజెన్సు, ఇమేజరీ ఇంటెలిజెన్సు, హ్మ్. హ్యూమన్ ఇంటెలిజెన్సు, శాటిలైట్ ఇంటెలిజెన్స్ అవును. రకరకాల ఇంటెలిజెన్స్ ద్వారా. అవును. ఏం చేసిందంటే అమెరికా హ్మ్. చేస్తున్నప్పుడు ఈ చైనా, రష్యా ఏం చేశారంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇరాన్‌ని ఎంపవర్ చేస్తా వచ్చారు. హ్మ్. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. ఎక్కడ 1979 సరే 1980 ఏసుకోండి సార్. అవును. ఇవాళ 26 46 ఏళ్ల నుంచి అవును సార్. ఇంకా అవును. చెప్పాలంటే నేను ఇందాక 25 ఏళ్ళు అన్నాను గదా! మొదటి 20 ఏళ్ళేమో యుద్ధ తంత్రం మీద దృష్టి పెట్టారు ఇరాన్ ఆళ్ళు అమెరికాకు వ్యతిరేకంగా. లాస్ట్ 25 ఇయర్స్ ఏమో అంటే 2000 సంవత్సరం నుంచి హ్మ్. ఆయుధాల సమీకరణ మీద గూడా మనసు పెట్టారు. 1978 నుంచి మీరు చూస్తే ఇవాల్టికి 45 ఏళ్ళు హ్మ్. రైట్? ఈ 45 ఏళ్లలో, 46 ఏళ్లలో 2 రకాలుగా డివిజన్ చేస్తే ఇరాన్ యొక్క స్ట్రాటజీ అగెయిన్స్ట్ అమెరికా. అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్ స్ట్రాటజీ. 2 రకాలుగా పార్ట్ ఏ, పార్ట్ బి తీస్తే మొదటి 20 ఏళ్ళేమో స్టడీ చేయటానికి థియరాటికల్‌గా అమెరికాని ఎదుర్కోవటం ఎట్లా? హ్మ్. మిగతా 25 ఏళ్ళు అంటే 2000 సంవత్సరం నుంచి 2025 వరకి హ్మ్. ప్రత్యక్షంగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ లాస్ట్ 25 ఇయర్స్ రష్యా సహకారంతో, చైనా సహకారంతో, టర్కీ, నార్త్ కొరియా సహకారంతో స్టాక్ పైల్స్ పెంచుకుంటూ వచ్చారు. ఓకే. ఈ లోపల అమెరికా ఏం చేసింది? ఈ 45 ఏళ్లలో అమెరికా యొక్క కాన్సంట్రేషన్ బీయింగ్ ఏ సూపర్ పవర్. హ్మ్. ఇట్ హాస్ ఇట్స్ కాన్సంట్రేషన్ ఇన్ యూరప్, ఆఫ్రికా, ఏషియా, ఆస్ట్రేలియా ఇలా రకరకాలుగా దాని కాన్సంట్రేషన్ డైవర్ట్ అవుతా వచ్చింది. అంటే ఇక్కడ వీళ్ళు మసాద్ కావచ్చు, ఇజ్రాయెల్ లేకపోతే సీఐఏ కావచ్చు వీళ్ళు ఎవరు అంచనా వేయలేకపోయారా? యెస్ అసలు సార్. వాళ్ళ యెస్ దగ్గర సార్. ఏముంది అనేది? 100% మొసాద్ యొక్క సహకారం లేనిదే హ్మ్. సీఐఏ మిడిల్ ఈస్ట్‌లో పని చేయలేదు. మరి ఎక్కడ ఫెయిల్ అయ్యారు వీళ్ళంతా ఫెయిల్ మరి? అవ్వలేదు. ఆ! అమెరికా వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారని మీరు దయచేసి చెప్తున్నా. పాపులర్ టీవీ చూస్తున్న తెలుగు ప్రజలకు చెబుతున్నా. హ్మ్. దయచేసి మీరు అమెరికా ఫెయిల్ అయింది, అమెరికా ఓడిపోయింది అనే ప్రీ అసంప్షన్స్‌కి రావద్దు. అంటే ఓవరాల్‌గా మనం చూస్తుంటే అక్కడ వార్ సిట్యుయేషన్‌లో చూస్తుంటే అలా వార్ 4 డేస్‌లో కంప్లీట్ అయిపోతుంది. అది మొదట్లోనే ట్రంప్ చెప్పాడు. ఇప్పటిదాకా వీళ్ళు ఎదురు దాడులు చేయగలుగుతున్నారు. అందుకని మనం అబ్సల్యూట్‌లీ నాకు అర్థమైంది సార్. ఆ! అదే చెప్తున్నా. ఇరాను బాగా బ్లీడ్ అవుతుంది సార్. ఓకే. కానీ నిలబడుతుంది. రైట్. ఇందాక మీరు చెప్పినట్టు. నిలబడుతుంది. ఆ రింగ్‌లో రింగ్‌లోనే ఉన్నారు. నిలబడుతుంది. హ్మ్. ఇరాన్‌కి కలిసొచ్చిన అంశము జియోగ్రఫీ. అవును. ఓకే. మీరనొచ్చు మరి పక్కనే ఇజ్రాయెల్ ఉంది గదా! అని. హ్మ్. ఇజ్రాయెల్ చేసిన చాలా హోమ్ వర్క్ మూలాన హ్మ్. ఈ స్థాయి వరకు అమెరికా ఉంది. ఓకే. ఇజ్రాయెల్ హోమ్ వర్క్ లేదనుకోండి. అంటే ఐ మీన్ టు సే ఇజ్రాయెల్ హోమ్ వర్క్ అంటే నెట్‌వర్క్ అంటే ఇక్కడ నా అర్థము మొసాద్. ఇంటెలిజెన్స్. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ మొసాద్ యొక్క జియోగ్రఫికల్ నెట్‌వర్క్ హోమ్ వర్క్. హ్మ్. అదేం చేసిందంటే యుద్ధంలో ఇంకా అమెరికాని గట్టిగా నిలబెట్టింది. అలానే ఇరాన్ గూడా ఈ మాత్రం ఇవ్వటానికి కారణం ఏమైందంటే జియోగ్రఫీ కలిసొచ్చింది ఇరాన్‌కి. హ్మ్. ఎలా కలిసొచ్చింది? ఆ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ పక్కన ఉండటము. హ్మ్. అక్కడి నుంచే ప్రపంచానికి ఆయిల్‌కి సంబంధించిన సరఫరా రావటము.
ఇంకో పక్కన ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్‌లో అమెరికన్ బేసెస్ ఉండటము. హ్మ్. మీరు అనొచ్చు నన్ను, రమేష్ కనిగంటి గారు మరి ఆహ్, ఇజ్రాయెల్ మొసాదు, అమెరికన్ సీఐఏ ఇరాన్ చేసే ప్రతిదాడులను ఊహించలేకపోయినాయా? అవును. ఇందాక అదే ఆ! మాట్లాడాను. అవును. ఊహించలేకపోయినాయా అనొచ్చు. ఈ యుద్ధంలో 2 పక్షాలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హ్మ్. కొంత నష్టానికి ప్రిపేర్ అయ్యి ఉంటాయి ఆల్రెడీ. రైట్. రైట్. ఓకే. ఇరాను ప్రిపేర్ అయ్యి ఉంటది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నాయి. గ్యారంటీగా ఇది ఈ ఈ ఈ రాయెళ్లి ఆ బకెట్‌లో పడితే, ఆ బకెట్‌లో పడిన ప్రకంపనలు ఎక్కడి వరకు ఎళ్తాయి అనే అసెస్‌మెంటు ఆల్రెడీ ఉంటది. దాన్ని తట్టుకుంటా మళ్ళీ వేరే ఎక్కడ కొట్టాలి అనే కౌంటర్ స్ట్రాటజీ గూడా ఉంటది. అంటే నేను అదే చెప్తున్నా. వార్ హాస్ నాట్ ఎండెడ్. యుద్ధము ఆగలేదు. దయచేసి యుద్ధం ఆగిపోయిందని మీరు భ్రమలో ఉండొద్దు. రమేష్ గారు, ఇప్పుడు మీరు చెప్తుంది ఇరానా, ఇజ్రాయెలా? చివరికి ఎవరో ఒకళ్ళు మిగులుతారు. అంటే ఎవరో ఒకళ్ళు ఓడిపోవాల్సిందే అని చెబుతున్నారు. ఇప్పటికే 24 రోజుల్లోనే మన యాంగిల్‌లో మనం చూస్తే విలవిల్లాడిపోతున్నాం. మనం హార్ముజ్ విషయంలో కావచ్చు, ఓవరాల్‌గా ఎల్‌పీజీ ఆయిల్, క్రూడ్ ఆయిల్ ఈ ఇష్యూలో. ఇది ఆ స్టేజ్ దాకా వస్తే ఇద్దరిలో ఒకళ్ళు ఓడిపోయే పరిస్థితి చాలా కొన్ని వారాలు లేకపోతే నెలలు కొనసాగే అవకాశం ఉంది. మన మీద ఇంపాక్ట్ ఎలా పడబోతుంది? ఆల్రెడీ ఇంపాక్ట్ పడింది. నిన్న పార్లమెంట్‌లో భారత ప్రధాని మోదీ గారు అవును. కరోనా కన్నా చాలా 56,000,000 రిజర్వ్స్, ఆయిల్ స్ట్రాటజిక్ రిజర్వ్స్ మన దగ్గరున్నాయి. హ్మ్. అవి కాకుండా ఇండియన్ ఆయిల్ కార్పొరేషను, భారత్ పెట్రోలియం లిమిటెడ్, హెచ్‌పీసీఎల్ హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్. హ్మ్. ఈ మూడిటి దగ్గర ఇంకొద్దిగా ఆయిల్ ఉంది. ఈ 3 కాకుండా ఒక 56,000,000 బ్యారెల్స్ ఆఫ్ ఆర్ స్టాక్ పైల్స్ మన దగ్గరున్నాయి. హ్మ్. అంటే స్టాక్. స్ట్రాటజిక్ రిజర్వ్స్ అంటారు వీటిని. హ్మ్. అంటే మ్యాన్ మేడ్ డిజాస్టర్ గాని, నేచురల్ డిజాస్టర్ గాని జరిగినప్పుడు మనం దీని మీద కంటింజెన్సీలో దీని మీద ఆధారపడతాం. అయి మన దగ్గరున్నయి. కంగారు పడొద్దు. నేను నేను చాలా చాలా టీవీ ఛానెల్స్‌లో చెప్తున్నాను నేను. కరోనా కన్నా క్లిష్టమైన పరిస్థితులు కరోనా కన్నా క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోబోతున్నాము. కాబట్టి రెడీగా ఉండండి. హ్మ్. పొదుపుగా ఉండండి. పొదుపు. అవును. మళ్ళీ కరోనా టైంని గుర్తుపెట్టుకొని, ఒక ఇంట్లో నుంచి నలుగురెళ్ళాలి అంటే బయటికి సంపాదన కోసం గానీ, లైవ్లీహుడ్ కోసం గానీ 4 కార్లు వాడొద్దు. ఒక కారులో నలుగురు ప్రయాణం చేయండి. హ్మ్. లేదా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ వాడండి. 1000 మందిని పిలిచి చేసే పెళ్ళిళ్ళు 100 మందితో ముగించండి. హ్మ్. ఇయన్నీ ఏంటి, చిన్న ఉదాహరణలు చెప్తున్నా. అంటే స్వీయ నియంత్రణ పాటించండి. నాట్ బికాజ్ వి రాన్ ఔట్ ఆఫ్ ఎనర్జీ. హ్మ్. వి మైట్ నీడ్ దెమ్ ఇఫ్ రిక్వైర్డ్. ముందు చూపుతో అదే కీడెంచి మేలెంచాలంటారు గదా! అవును. అందుకని కొద్దిగా జాగ్రత్తగా ఉండండని ప్రధానమంత్రి గారు లోక్‌సభలో చెప్పారు. నిన్న మన మోదీ గారు. అవును. ఇంకో మాట కూడా చెప్పారాయన. నేను ప్రతి లీడర్‌తో మాట్లాడుతున్నాను. దౌత్యము, చర్చల ద్వారానే హ్మ్. ఈ సమస్యకి పరిష్కారము. నేను ఇజ్రాయెల్‌తో మాట్లాడుతున్నాను, అమెరికాతో, ఇరాన్‌తో మాట్లాడుతున్నా, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్‌తో మాట్లాడుతున్నా, యూరోపియన్ యూనియన్‌తో మాట్లాడుతున్నా, హ్మ్. ఆఫ్రికాతో మాట్లాడుతున్నా. నేను అన్ని రకాలుగా మన దౌత్యవేత్తల ద్వారా నేను మాట్లాడుతున్నాను. మీరు చేయాల్సింది ఒకటే. కంగారు పడొద్దు. రూమర్ స్ప్రెడ్ చేయొద్దు. దీన్ని చిలువలు పలువలు చేయొద్దు. పొదుపుగా, జాగ్రత్తగా ఉండి, జాగ్రత్తగా వాడండి. రమేష్ గారు, ఇప్పుడు చూస్తుంది ఎల్‌పీజీ విషయంలో ఎల్‌పీజీ మన దగ్గరే 60% దాకా హ్మ్. ఎల్‌పీజీ ఉంటుంది అనేది. రెండోది ఇప్పుడు హర్మూజ్ దగ్గర ఇష్యూ అయిన తర్వాత మనకి రష్యా దగ్గర నుంచి వెసులుబాటు వచ్చింది. ఆల్రెడీ వెనిజులా నుంచి వస్తుంది, రష్యా నుంచి వస్తుంది. ఇరాన్ నుంచి ఏమైనా ఉంటే కొనుక్కోండి అని ఆల్రెడీ ట్రంప్ కూడా చెప్పాడు. ఇబ్బంది ఎక్కడ రాబోతోంది మనకి? ఇంత ఓపెన్‌గా ఉన్న పరిస్థితుల్లో? సార్, మన ఇబ్బంది అన్ని రకాలుగా కనపడుతది సార్. హ్మ్. ముఖ్యంగా ఫుడ్ సెక్యూరిటీ. మన ఫుడ్ సెక్యూరిటీ భగవంతుడి దయ వల్ల మన రైతు సోదరులు బాగా కష్టపడే గుణం ఉంది గాబట్టి, ఫెర్టిలైజర్ ఇష్యూ కూడా అంటున్నారు కదా! ఫెర్టిలైజర్ ఇష్యూలో గ్యారంటీగా ఇబ్బంది రావచ్చు. ఎనర్జీలో ఇబ్బందొచ్చింది ఆల్రెడీ. అంటే రైతులకి ఇబ్బంది రావచ్చు నెక్స్ట్. రైతులు ఫుడ్ సెక్యూరిటీలో ఇబ్బంది రాదు. హ్మ్. ఫుడ్ మీద మనం ఎవరి కోసం ఆధారపడట్ల. హ్మ్. మనం ఆధారపడేది ఇంకో రకంగా చెప్పాలంటే 27 దేశాల నుంచి మనం ఆయిల్‌ని దిగుమతి చేసుకునేవాళ్ళం 2011 వరకి. హ్మ్. 2011, 12 నుంచి 42 దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం ఆయిల్. హ్మ్. ఎందుకంటే ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ యుగంలో ఈ మెటీరియలైజేషన్ పెరిగి ఐటీ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ బాగా డెవలప్ అయ్యి, రియల్ ఎస్టేట్ డెవలప్ అయ్యి, ప్రతి వాళ్ళు కారు కొనటం, కారు మీద అంటే హ్మ్. వెహికల్ మీద ఇన్వెస్ట్‌మెంట్ ఇది ఎక్కువ జరిగింది. సో, తద్వారా మనం దిగుమతి చేసుకుంటున్న ఆయిల్ 27 దేశాల నుంచి 2011 వరకి 27 దేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళం. 2011 నుంచి ఇప్పుడు చూస్తే 41 దేశాల నుంచి మనం ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. హ్మ్. ఆయిల్ అండ్ అదర్ అలైడ్ ఎనర్జీ సోర్సెస్. ఇందులో హర్మూజ్ దగ్గర నుంచి వచ్చేది ఎంత ఉంటుంది మనకి? హార్మోన్ దగ్గర నుంచి 50%. 50% అవును.
స్ట్రైట్ హ్మ్. స్ట్రైట్ 50%. హ్మ్. 100లో 50% మనము ఈ హర్ముజ్ జలసంధి మూసుకుపోవటం మూలాన అక్కడ ఇబ్బంది మూలాన మనకి 100% మనకు అవసరం ఉంటే 50% అవసరాలు అదే మనం తీరుస్తుంది. అది ఓకే. ఇప్పుడు మూసుకుపోయింది. కాబట్టి అక్కడ మనము అలా జరిగింది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ప్రధానమంత్రి గారు చెప్తున్నారు. ఇంకోటేంటంటే ఫుడ్ సెక్యూరిటీ సప్లై చైన్స్‌లో ప్రాబ్లమ్ లేదు. ఎనర్జీ సప్లై చైన్స్‌లో ప్రాబ్లమ్ వచ్చింది. హుహు. ఎనర్జీ అంటే ఏంటి? తెలుగులో చెప్పాలి అంటే మన ముడి చమురు, ఇంధనము, పెట్రోలు, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాసు, ఎల్ఎన్‌జీ, ఎల్‌పీజీ ఇయన్నీ అంటే కావాలి. ఇవన్నీ కూడా ఇంటర్‌లింక్ కదా! ఇప్పుడు నిత్యావసర వస్తువులు, ఆ అబ్సల్యూట్‌లీ. రేట్లు, అన్నీ ద్రవ్యోల్బణం ఇంటర్‌లింక్డ్. అన్నీ వీటిలన్నిటికి ఇంటర్‌లింక్డ్. ఇంటర్‌లింక్ కదా! సో, ఏ ఏ అంశాల మీద మనం జాగ్రత్తగా ఉండాలి అంటే, తప్పనిసరిగా ఇంటి అవసరాలు, గృహ అవసరాలు, పెట్రోకెమికల్స్, మన విద్యుత్ శక్తి, కోల్ రిజర్వ్స్, హ్మ్. తర్వాత అన్నిటికి మించి మన ప్రజలు చాలా దేశాల్లో పనిచేస్తున్నారు. ఈ యుద్ధం గనక ఈ ఈ ఈ యుద్ధంలో జరుగుతున్న అశాంతి, అల్లర్ల మూలాన, వయలెన్స్ మూలాన మనోళ్ళు ముఖ్యంగా 1,00,00,000 మంది పైగా ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్‌లో ఉన్నారు. అవును. వీళ్ళని కాపాడుకోవటానికి ఇప్పుడు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంటే హ్మ్. అంతర్గత విషయాలు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నా. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మీరు సౌత్ ఎందుకంటే బ్లాక్. అజిత్ దోవల్ గారి దగ్గర కూడా మీరు చేశారు బాగా ఆ! దగ్గర. ఆ! అంటే సార్ దగ్గర ఇదివరకు పనిచేశాను. హ్మ్. బట్ నాకున్న రీసెర్చ్ నేను చేసే దాని మీద మన సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ద్వారా గాని హ్మ్. వీటిల మీదగా నేను చెప్తున్నాను సార్. హ్మ్. ముఖ్యంగా సౌత్ బ్లాక్ అంటే విదేశీ వ్యవహారాల శాఖ భారతదేశానికి సంబంధించి మన ఢిల్లీలో సౌత్ బ్లాక్‌లో ఉంటది. అవును. ఆ సౌత్ బ్లాక్‌లో చర్చలేంటంటే హ్మ్. ఇప్పుడు మనకి 1,200 నుంచి 1,400 మంది వరకు ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్స్ ఉన్నారు. అవును. వాళ్ళ కింద ఒక 6,000 మంది మినిస్టీరియల్ అండ్ సెక్రటేరియల్ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళకి సహాయం చేయటానికి. అవును. ఇప్పుడు దాన్ని పెంచే కార్యక్రమం చేయాలి మనం. అవును. ఎందుకంటే 140,00,00,000 మంది భారతీయ ప్రజలున్న మనము హ్మ్. ఓన్లీ ఒక 1,400 నుంచి 1,600 వరకు ఉన్న ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్స్ వాళ్ళ కింద 6,000 మంది నుంచి 8,000 మంది వరకు ఉన్న మినిస్టీరియల్ స్టాఫ్ చాలట్ల అవసరాలు. అవును. అవును. ఎందుకంటే సార్ లాస్ట్ 25 రోజుల్లో పవన్ సార్ ఆ! 3,75,000 మంది భారతీయుల్ని మనం గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ నుంచి అవును. ఫ్లైట్స్ ఏసి తీసుకొచ్చాం. ఒకసారి ఊహించండి. 4,00,000 మందికి ఫ్లైట్ టికెట్స్ ఎంత ఖర్చవుతాయి? అవును. 4,00,000 మందికి సంబంధించిన వీసాలు, స్టాంపింగ్‌లు చూడటానికి అవును. మన దగ్గరున్న విదేశీ వ్యవహారాల టీము హ్మ్. పెంచాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి గారు గ్రహించారు. హ్మ్. దాంతో పాటు మేము ఎప్పటినుంచో దీని గురించి కూడా చెప్తున్నాము. హ్మ్. ఇజ్రాయెల్ చిన్న దేశం. 1,00,00,000 మంది జనాభా. ఎంతమంది ఉన్నారు తెలుసా డిప్లొమాట్స్ వాళ్ళకి? 2,000 మంది ఉన్నారు. హ్మ్. సింగపూర్ చాలా చిన్న దేశము. 1,00,00,000 కన్నా ఇంకా తక్కువ జనాభా కదా! వాళ్ళకి ఎంతమంది ఉన్నారో తెలుసా సార్? అక్షరాల 2,500 మంది డిప్లొమాట్స్ ఉన్నారు. 140,00,00,000 మంది భారతీయులు ఉన్నాం మనం. మనకి ఎంతమంది డిప్లొమాట్స్ ఉన్నారు తెలుసా? ఫుల్ టైమ్ ఐఎఫ్ఎస్ స్టేటస్‌తో ఇండియన్ హ్మ్. ఫారెన్ సర్వీసు 2,000 మంది అరౌండ్. వాళ్ళకి సహాయం చేయటానికి కింద మినిస్టీరియల్ ఆర్ సెక్రటేరియల్ స్టాఫ్ ఒక 6,000-8,000 మంది. హ్మ్. మొత్తం కలిపితే 10,000 మంది ఉన్నాం మనం. హ్మ్. 140,00,00,000 మందికి 10,000 ఎక్కడ? అవును. 1,00,00,000 మందికి 2,000 ఎక్కడ? సో, యుద్ధం నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటంటే, ఇక్కడే మాలాంటి థింక్ ట్యాంక్స్ ఎందుకు పనికొస్తాయంటే, భారత ప్రభుత్వానికి గానీ, రాష్ట్ర ప్రభుత్వాలకు గానీ ఎందుకు పనికొస్తాయంటే, రీసెర్చ్, పరిశోధన చేయటం అనేది హ్మ్. ఇట్స్ లైక్ మదర్. అమ్మలాగా మూలాల్లోకెళ్ళి పరిశోధన చేయాలి. అవును. చేసి పిల్లలకి ఏమివ్వాలి అనే దాని మీద, ఏం పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఒక తల్లి ఒక పిల్లోడిని ఎట్లా సంరక్షిస్తదో, అవును. అట్లనే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అనేది, ఆర్&డి అనేది ఇప్పుడు చాలా కనిపిస్తోంది చాలా మనకు ఆ ల్యాక్ ఇప్పుడు ఆఫ్ ఇది. ఇప్పుడు మనకి ఆర్&డి మీద మనం పెట్టే ఖర్చు కూడా చాలా తక్కువుంది. హ్మ్. జీడీపీలో నుంచి మనం పెట్టే ఖర్చు ఆర్&డి మీద చాలా తక్కువుంది. కాబట్టి రాబోతున్న ఈ యుద్ధ రీతి, యుద్ధ నీతి మారుతున్న ఈ తరుణంలో చాలా ఆర్&డి చేయాలి మనం. హ్మ్. నాట్ ఓన్లీ ఏఐ, బ్లాక్ చైన్, ఐఓటీ, బిగ్ డేటా, 5జీ, మెటావర్స్ అని ఇంకో కొత్తగా రాబోతుంది. అవును. క్వాంటమ్ కంప్యూటింగ్ అలాంగ్ విత్ ఏఐ వీటన్నిటి మీద మనం శ్రద్ధ పెట్టి మన యువతని అందుకనే జాతీయ భద్రత, సీపోర్ట్ సెక్యూరిటీ, కోస్టల్ సెక్యూరిటీ, మారిటైమ్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, హ్మ్. ఫుడ్ సప్లై చైన్ సెక్యూరిటీ అన్నిటికి మించి ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ, హెల్త్ సెక్యూరిటీ, ఎంప్లాయ్‌మెంట్ సెక్యూరిటీ వీటన్నిటి మీద ఒక బీటెక్, ఒక బీఏ, బీకామ్ లేకపోతే బీఎస్సీ ఆర్ ఎంబీఏ వాటెవర్ యూ నేమ్ మీరందరికీ దేశం పట్ల, దేశ రక్షణ పట్ల అవగాహన కావాలి. అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్‌లీ హ్మ్. అండర్ అజిత్ దోవల్ సార్
in collaboration with UGC, University Grants Commission, constituted a committee on national security studies. హ్మ్. నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ అనే ఒక 2 క్రెడిట్ కోర్సు భారతదేశంలో 2026 జూన్ నుంచి మీరు చూడబోతున్నారు. ఫస్ట్ టైం నేను మన తెలుగు పాపులర్ టీవీ నెట్వర్క్ ద్వారా అందరికీ చెప్తున్నా. దానికి చైర్మన్‌గా భగవంతుని దయతో, తల్లిదండ్రుల ఆశీస్సులతో, మీలాంటి స్నేహితుల యొక్క చలవతో నేను చైర్మన్‌గా అవును. నియమింపబడ్డాను. నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ ఎక్స్‌పర్ట్స్ కమిటీకి నేను చైర్మన్‌ని. అవునండి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు ఎప్పుడు నేషనల్ సెక్యూరిటీ అనే ఒక సబ్జెక్ట్ అన్ని యూనివర్సిటీస్‌లో లేదు. హ్మ్. ఇప్పుడు మేము 3000 యూనివర్సిటీస్‌లో ప్రవేశపెట్టబోతున్నాం త్రూ స్వయం పోర్టల్, SWYIM అంటే యూజీసీ ఆన్‌లైన్ పోర్టల్. హుహు. మీరు కూడా దాంట్లో నేషనల్ సెక్యూరిటీ మీద కోర్స్ చేయొచ్చు. మీలాంటి వర్కింగ్ ప్రొఫెషనల్. ఓహ్! ఒక స్టూడెంట్ చేయొచ్చు. ఒక 80 ఏళ్ల, 60 ఏళ్ల వయసున్నోళ్ళు చేయొచ్చు. 20 ఏళ్ల కుర్రోడు చేయొచ్చు. 16 ఏళ్ల స్టూడెంట్ కూడా చేయొచ్చు. రమేష్ గారు ఇప్పుడు ప్రధానంగా ఈ వార్ విషయంలో చూస్తే అంతా కూడా హర్మూజ్ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ దగ్గరే ఉంది మనకి. అవును. టార్గెట్ అంతా కూడా అందరి దృష్టి అవును. కూడా దాని మీదే ఉంది. ఇప్పుడు యూఎస్ కూడా చెప్తుంది, ట్రంప్ కూడా చెప్తుంది, ఆ అవును. విషయంలోనే ఇబ్బందులున్నాయి. అయితే ఆ విషయంలో ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు టోల్ ట్యాక్స్ కొంత వసూలు చేస్తున్నారు. ఏవైనా నౌకలు అటు నుంచి వెళ్ళాలంటే టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. ఈ హర్మూజ్ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్‌ది ఎప్పుడు ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది? నెక్స్ట్ స్ట్రాటజీ ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఇరాన్ మీద ఒత్తిళ్ళు ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది? మన తెలుగు ప్రజలకి బాగా అర్థమవుద్ది ఇది. మనము ఒక అమ్మాయిని ఇవ్వాలంటే మీ ఇంటికి, లేకపోతే మీ అమ్మాయిని ఏం చేసుకోవాలంటే ఒక 7, 8 తరాలు వెనక్కి తిరిగి చూడాలి. అవును. వాళ్ళ యొక్క బ్యాక్‌గ్రౌండ్ మనం స్టడీ చేసి మన పిల్లల్ని ఇస్తామనేది అవును. మనకి నానుడి కదా! అలానే 1970లో వచ్చిన ఆయిల్ సంక్షోభము, హ్మ్. 1956లో సూయజ్ కెనాల్ క్రైసిస్ జరిగింది. హ్మ్. ఈజిప్ట్ ఏం చేసిందంటే సూయజ్ కెనాల్‌ని క్లోజ్ చేస్తే ఫ్రాన్సు, యూకే, అమెరికా లాంటి దేశాలు కూడా తల్లడిల్లిపోయినాయి. ప్రపంచంలో చాలా దేశాలు. ఎందుకంటే సూయజ్ కెనాల్ నుంచి షిప్పులు బయటికి రావాలి. రెడ్ సీలోకి రావాలి. హ్మ్. రెడ్ సీ ద్వారా ఇండియన్ ఓషన్‌కి రావాలి. ఇండియన్ ఓషన్ నుంచి పైకి ఇట్లా మలక్కా స్ట్రెయిట్స్ మీద నుంచి ఆ పైకి మన పసిఫిక్ మహాసముద్రం వరకెళ్ళాలి. హ్మ్. చైనా వరకి, జపాన్ వరకి, ఇటు అమెరికా వరకి. 1956లో వచ్చిన సూయజ్ కెనాల్ క్రైసిస్ ఉందే, ఆ క్రైసిస్‌ని రిజాల్వ్ చేయడానికి ఎటువంటి మెథడ్ వాడారు? హ్మ్. ఎటువంటి ఫార్ములా వాడారు? అనేది ఒకసారి స్టడీ చేస్తే హ్మ్. ఇప్పుడు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ప్లస్ ఇరాన్ మధ్య వచ్చిన ఈ గొడవకి ఈ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్‌ది రేపొద్దున ఓపెన్ చేయాలి అంటే అమెరికా ఏమంటుందో తెలుసా? కండిషన్ పెడుతుంది. హ్మ్. ఇరాన్ మొత్తానికి ఆధిపత్యం ఇవ్వను నేను. 6 అమెరికా లేదా అమెరికాకి సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ఇరాన్‌తో పాటు ఒక కమిటీ ఏర్పాటు చేసి ఉభయులు హ్మ్. ఇరు పక్షాల వారు శ్రేయస్కరంగా ఉండేటట్టు మేము కొత్తగా ఈ ప్రపోజల్‌ని వాళ్ళు టేబుల్ మీద పెట్టారు ఇప్పుడు. హ్మ్. నిన్న డొనాల్డ్ ట్రంప్ హి మేడ్ ఏ స్టేట్మెంట్. హ్మ్. ఐ విల్ నాట్ అలో ఇరాన్ టు హ్యావ్ ద కంప్లీట్ సే ఆన్ స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ ప్యాసేజ్. ఐ విల్ హ్యావ్ మై మెన్ ఎయిదర్ అమెరికా డైరెక్ట్‌లీ ఆర్ అమెరికన్ ఫ్రెండ్స్ హ్మ్. విల్ బి పార్ట్ ఆఫ్ ద మేనేజింగ్ కమిటీ ఆఫ్ ది స్ట్రెయిట్ ఆఫ్ స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్. హ్మ్. యాక్చువల్‌గా చెప్పాలంటే యుద్ధం చాలా నేర్పుద్ది మనకి. క్రైసిస్. ఇది మీరు ఊహించండి. అమెరికాని పక్కన పెడదాం జనరల్‌గా. ఎక్కడెక్కడైతే గ్లోబల్ కామన్స్ అంటారు. గ్లోబల్ కామన్స్ అంటే పంచభూతాలు. హ్మ్. దాని మీద ఏ దేశానికి హక్కు లేదు. అందరికీ హక్కుంది. ఏ దేశ ప్రభుత్వాలకి హక్కు లేదు. కానీ అందరి ప్రజలకి హక్కుంది. గాలి, గాలి మీద ఒక అమెరికాకి హక్కుందా? కాదుగా. అవును. నీరు, ఆకాశము, నింగి ఇలా కొన్ని పంచభూతాలున్నాయి గదా! వీటికి సంబంధించి ఎట్లయితే గ్లోబల్ కామన్స్ అంటారో అంటే సముద్రాలు, మహాసముద్రాలు అందరూ కలిసి పంచుకోవాలి. హ్మ్. ఇది నా సముద్రమే అంటే కుదరదు. అంతర్జాతీయ జలాలు. అంతర్జాతీయ జలాల మీద కొన్ని ఒప్పందాలున్నాయి. అయితే కొంత దేశానికి ఒక 12 నాటికల్ మైల్స్ దాకా వాళ్ళకి చెప్తాను. హక్కులుంటాయి అది అనుకుంటాను గూడా కదా! చెప్తాను మీకు. హ్మ్. అది దాంట్లోకెళ్తాను. ఇదొక్కటి పాయింట్ ముగించి చాలా ఆ! ఇంపార్టెంట్ ప్రశ్న అడిగారు మీరు. ఈ గ్లోబల్ కామన్స్ అంటారు. అలానే ఒక 5 ఇంపార్టెంట్ చోక్ పాయింట్స్, హ్మ్. నారో ప్యాసేజ్ ఆన్ ద సీ. గ్లోబల్ చోక్ పాయింట్స్ నావల్, NAVAL నావికా దళానికి సంబంధించి ఒక 5 ఇంపార్టెంట్ చోక్ పాయింట్స్ మీద ఒక ఇంటర్నేషనల్ కోయిలేషన్ ఏర్పడాలి. హుహు. అది మేనేజ్ చేయటానికి. మీ పక్క నుంచి ఎళ్తుంది గదా! అని జెప్పి పూర్తి అధికారం మీకిచ్చామనుకోండి. అవును. ఏం జరగొచ్చు? మీకు కోపమొచ్చినప్పుడు నేను దాన్ని మూసేస్తానంటారు. దాని మూలాన ప్రపంచంలో ఉన్న 90 దేశాలు ఆధారపడ్డాయనుకోండి ఆయిల్ కోసమో, ఇంకో దాని అవును. కోసమో. మరి గొడవేగా. అందుకని ఇక నుంచి ఏం జేయాలంటే ఇది నా ప్రతిపాదన. హ్మ్. ఇక్కడే మా యొక్క రీసెర్చ్ బయటపడతది. మా మేధస్సనండి, మా తెలివితేటలనండి, మా యొక్క ముందు చూపనండి
మేము ఎక్కడ ఉపయోగపడుతున్నాం అంటే ఇక్కడ ఉపయోగపడుతున్నాం. ఎక్స్‌పర్ట్స్ కమిటీ కదా మీది అంతా. అది. ఒక కోయిలేషన్ ఏర్పాటు చేసి, హ్మ్. ఒక నలుగురు, ఐదుగురు సభ్యులు కమిటీ ఏసి స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్, బాబ్ ఎల్ మందేబ్, హ్మ్. సూయజ్ కెనాల్, పనామా కెనాల్, పాక్ స్ట్రెయిట్, మలక్కా స్ట్రెయిట్, అవును. ఈ 5, 6 ఇంపార్టెంట్ బేరింగ్ స్ట్రెయిట్, హ్మ్. ఈ 5, 6 ఇంపార్టెంట్ నేవల్ ఆర్ షిప్పింగ్ లైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటారు. సీ లైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్. హ్మ్. ఇవి మూసుకుపోతే ప్రపంచ వర్తక వాణిజ్య వ్యాపార రంగాలు సముద్రంలో మూసుకుపోతాయి. ఈ ఈ జలసందులు మూసుకుపోతాయి. హ్మ్. ఇప్పుడు నేను చెప్పినయి. అవును. పనామా కెనాల్, సూయజ్ కెనాల్, స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్, బాబ్ ఎల్ మందేబ్, మలక్కా స్ట్రెయిట్, పాక్ స్ట్రెయిట్, హ్మ్. బేరింగ్ స్ట్రెయిట్ ఇలాంటి వీట్ల మీద ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో మీరు అనొచ్చు ఐక్యరాజ్య సమితికి పళ్ళు లేవు గదండీ! ఊరినే అరవటమే గాని ఏం చేయలేదు గదా! అని అనొచ్చు. అవును. కానీ ఐక్యరాజ్య సమితి మెంబర్స్‌ని గూడా కలుపుకొని, మిగతా వాళ్ళని గూడా కలుపుకొని, అంటే ఆ దేశానికి సంబంధించి ఉదాహరణ ఇరాన్, స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్. ఇరాన్ గూడా కలుపుకొని హ్మ్. బాబ్ ఎల్ మందేబ్ అక్కడ చుట్టుపక్కల ఉన్న దేశాలు. మలక్కా స్ట్రెయిట్ అంటే ఇండోనేషియా, మలేషియా. పనామా కెనాల్, పనామా దేశము. సూయజ్ కెనాల్, ఈజిప్ట్. ఈళ్ళతో పాటు ప్రపంచంలో ఇంకొక ఇద్దరు, ముగ్గురు దేశాలను ఒక చోట తీసుకొచ్చి ఒక కమిటీ ఏర్పాటు చేసి, ఫ్యూచర్‌లో ఇలాంటి ఏర్పడినప్పుడు ఇలా మన ఇంట్లో వంట ఆగిపోకుండా, హ్మ్. మన పెళ్ళిళ్ళు ఆగిపోకుండా, మన ఫంక్షన్స్ ఆగిపోకుండా, మన వర్తక వాణిజ్య వ్యాపారాలు దెబ్బతినకుండా ఉండాలంటే ముందు చూపుతో ఈ యుద్ధం నుంచి మనం నేర్చుకొని, అమెరికా, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం నుంచి నేర్చుకొని, ఇలా ఒక త్రిసభ్య కమిటీనో, హ్మ్. నలుగురితో కూడిన కమిటీనో, 3 మెంబర్ కమిటీ, 4 మెంబర్ కమిటీ వాటెవర్. యూ నీడ్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ప్లానింగ్. సో యూ నీడ్ టు ప్లాన్, యూ నీడ్ టు ప్రిపేర్, అవును. యూ నీడ్ టు పర్స్పైర్ అండ్ దెన్ ఓన్లీ యూ కెన్ ఇన్‌స్పైర్. ఫ్యూచర్ ప్రిడిక్షన్ ఒకసారి మనం చేస్తే నెక్స్ట్ 1 వీక్‌లో ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఈ యూఎస్ సీజ్ ఫైర్‌ని కొనసాగించే అవకాశం ఉందా? లేకపోతే వార్ ఎస్కలేట్ చేస్తుందా యూఎస్? ఓవర్ట్‌లీ అంటే కనపడే విధంగా, కంటికి కనపడేటప్పుడేమో యుద్ధం ఆగిపోయినట్టు కనపడుతుంది. హ్మ్. కోవర్ట్‌లీ అంటే సీక్రెట్‌గా యుద్ధానికి సంబంధించి ఇంకెక్కువ సన్నద్ధత ప్రిపేర్ అవుతుంది ఏదో ప్రిపేర్ కింద. జరుగుతుంది ఆల్రెడీ. హ్మ్. సైబర్ వార్‌ఫేర్ జరుగుతుంది. హ్మ్. కంటికి కనపడదది. ఇరాన్‌లో ఉన్న ఇంపార్టెంట్ ఇన్‌స్టలేషన్స్, కీ డేటా మొత్తాన్ని నాశనం చేయడానికి అమెరికా 100% మస్ట్ బి ట్రైయింగ్. హుహు. ఇరాన్ 100% మస్ట్ బి ట్రైయింగ్ టు డూ ద సేమ్ ఎవరి విత్ పనిలో వాళ్ళున్నారు. ఎవరి పనిలో వాళ్ళందరూ బిజీగా ఉన్నారు సార్. ఇయన్నీ పై చెప్పే మాటలు. హ్మ్. ఎందుకంటే నేను ప్రపంచానికి నేను చెప్పాలి. ఏమని చెప్పాలంటే, హ్మ్. నేను ఒక డెమోక్రటిక్ కంట్రీ, నేను ఒక అమెరికన్ ప్రెసిడెంట్‌ని కాబట్టి బాధ్యతాయుతంగా ఉన్నాను. ఓహ్! అందుకే నేను ఆపాను ఇయన్నీ చెప్పాలి. హ్మ్. పెద్ద మనిషి అన్నప్పుడు కొన్ని చెప్పాలి. హ్మ్. వీళ్ళు చేసేయి వేరు. హ్మ్. ఇప్పుడు ఇరాన్ ఏమని చెప్పింది? మీరు ఒకసారి ఊహించండి సార్. మొదటి వారంలో ఏం చెప్పింది ఇరాన్? 4, 5 నేను రోజుల్లో అయిపోతుందండి బస్. నేను అమెరికన్ బేసెస్‌ని కొట్టను. ఇరాన్. ఓకే. అమెరికన్ బేసెస్‌ని కొడతాను గానీ, మిగతా బేసెస్‌లని కొట్టను. ఏది మిగతా గల్ఫ్ కంట్రీల్లో ఉన్న మిగతా సున్నీ ముస్లింల మీద నేను దాడి చేయను. చేయను. జాగ్రత్తగా ఉంటాను. నన్ను క్షమించండి. అవును. పొరపాటు జరిగిందని చెప్పింది ఇరాన్. హ్మ్. తర్వాత ఏమన్నా ఆపిందా? ఆపలేదు. అమెరికా గూడా మాకు తెలియకుండా జరిగాయి కొన్ని ఆ! అని చెప్పింది. హ్మ్. అమెరికా గూడా అంది. నేను ఐఆర్‌జీసీని కొట్టపోయి, లేతే అయతొల్లా ఖొమైనీకి సంబంధించిన బిల్డింగ్ కొట్టపోయి, పొరపాటున ఆ 166 చిన్నపిల్లలకి మంది చిన్నపిల్లల అవును. స్కూల్‌ని స్కూల్ మీద. కొట్టాను. నన్ను క్షమించండి హ్మ్. అని అంది. ఆగిందా? ఇజ్రాయెల్ ఏమన్నా ఆపిందా? ఇరాన్ ఎవరు ఆపరు. హ్మ్. నేను అదే చెప్తున్నాను సార్. ఓవర్ట్‌లీ వేరు, కోవర్ట్‌లీ వేరు. కనపడే విధంగా ఒక రకంగా, అంతర్భాగంగా, అంతర్లీనంగా జరిగేది ఒక రకంగా జరుగుద్ది. హ్మ్. మనం భారతదేశం నుంచి మనం ఏం జేయాలి అంటే, హ్మ్. మోర్ పొదుపు, మోర్ అంటే ఎక్కువ పొదుపు, ఎక్కువ సమైక్యత, ఎక్కువ ఐకమత్యము, ఎక్కువ దూరదృష్టి, ఎక్కువ ప్లానింగు, ప్రిపరేషను ఇయన్నీ మనం చేసుకుంటా, ఒకవేళ కీడెంచి మేలెంచమని మన తెలుగులో సామెత ఉంది. హ్మ్. ఏమో నిజంగానే ఇది రేపొద్దున ఏమన్నా న్యూక్లియర్ వార్‌ఫేర్ అవ్వచ్చేమో, హ్మ్. లేతే ఎనర్జీ వార్‌ఫేర్ అవ్వచ్చేమో అని ముందలగానే అనుకోని, తప్పేముంది జాగ్రత్తగా ఉంటే, ఆ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలని, ఆ విధంగా మానసికంగా మైండ్ సెట్‌ని ట్యూన్ చేసుకొని మనం హ్మ్. ఈ యొక్క పెత్తనం ఉందే, ఈ జలసంధుల మీద పెత్తనం, ఆ ఒక్క దేశానికే ఇవ్వకుండా, ఆ దేశంతో పాటు మిగతా వాళ్ళని కూడా కలిపి ఒక కోయలేషన్ ఏర్పాటు చేసి, ఓకే. ఈ ఈ ప్రోగ్రామ్ ద్వారా బయటికొచ్చింది గవర్నమెంట్ దృష్టికెళ్తది ఇది. హ్మ్. నేనే రాస్తాను. మీ ద్వారా గూడా ఎళ్తది. పాపులర్ మన ప్రజల ద్వారా గూడా ఎళ్తది. తప్పనిసరిగా ప్రజలే మనకి బలం గాబట్టి, మనము యుద్ధం నుంచి కొన్ని లెసన్స్ నేర్చుకొని, ఆ లెసన్స్ మళ్ళీ పునరావృతం గాకుండా హ్మ్. చేయాల్సిన పనుల్లో అంతర్జాతీయంగా చేయాల్సిన పనేంటంటే, జలసంధుల మీద పూర్తి ఆధిపత్యము ఆ ఒక్క దేశానికి మాత్రమే ఇవ్వకుండా, లేదా ఆ జలసంధి పక్కనున్న ఒక దేశానికి మాత్రమే ఇవ్వకుండా, హ్మ్. మిగతా కొంతమందితో గూడా ఒక కోయలేషన్ ఏర్పాటు చేస్తే, అప్పుడిది గ్లోబల్ కామన్ అవుద్ది. రైట్. ఓకే. ఇది నంబర్ 1. నంబర్ 2 అంతర్గతంగా భారతదేశానికి సంబంధించి మనమేం జేయాలంటే,
ఐదుగురు 5 కార్లు వాడకుండా ఐదుగురు కలిసి ఒక కారులోనో లేకపోతే నలుగురు కలిసి ఒక కారులోనో వెళ్ళే చిన్న ఉదాహరణ చెప్పేది మీకు అర్థం కావటానికి. హ్మ్. అంటే ప్రతి విషయంలోనూ ఒక పొదుపు, సెల్ఫ్ కంట్రోల్, ప్రతిదీ ఆర్భాటాలకి పోకుండా మాస్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ వాడుకోవటము. సో, ఇట్లా చిన్న చిన్నగా 1000 మందికి పిలవకుండా 100 మందికి పిలిచి భోజనం పెడతాము. లేదా ఈ పలావులు, బిర్యానీలు ఆపేసేసి సింపుల్ పప్పుచారు. హ్మ్. అంటే మనం గూడా కొంత ఒక సంక్షోభంలో ఉన్నాం కాబట్టి ఒక జాగ్రత్త. సంక్షోభంలో ఉన్నాం కాబట్టి అలా నడుచుకోవటం మూలాన అన్నెసెసరీ క్యాలరీస్ కూడా మన లోపలికెళ్ళవు. హ్మ్. మనం గూడా ఇంకా ఆరోగ్యంగా, హ్యాపీగా ఉంటాం కాబట్టి హ్మ్. దీన్ని డోంట్ గో త్రూ ద ప్రాబ్లమ్, గ్రో త్రూ ద ప్రాబ్లమ్ అంటారు. ఐ రిపీట్, డోంట్ గో త్రూ ద ప్రాబ్లమ్, హ్మ్. గ్రో, గ్రో త్రూ ద ప్రాబ్లమ్. దీన్ని అవకాశంగా వాడుకోవాలి. సమస్య నుంచి నేర్చుకొని ముందలకెళ్దాము. హ్మ్. సమస్యలో ఉండి కొట్టుకుంటా టెన్షన్‌లోకి వెళ్ళిపోవద్దు. హ్మ్. ఇదొకటి. ఇంకోటి చెప్తా. ట్రీట్ ఎవ్రీ సెట్ బ్యాక్ యాజ్ ఎ సెటప్ ఫర్ ఎ గ్రేటర్ కమ్‌బ్యాక్. ఓహ్! ట్రీట్ ఎవ్రీ సెట్ బ్యాక్ యాజ్ ఎ సెటప్ ఫర్ ఎ గ్రేటర్ కమ్‌బ్యాక్. దిస్ ఈజ్ ఫైనల్‌ది. ఎక్స్‌పెక్ట్ టర్బులెన్స్ బిఫోర్ యూ రీచ్ సర్టెన్ ఆల్టిట్యూడ్ ఇన్ లైఫ్. హ్మ్. జీవితంలో ఒక స్థాయికెళ్ళాలంటే తప్పనిసరిగా ఇది ఊహించండి, ప్రిపేర్ అయ్యి ఉండండి. ఏంటిది? ఎక్కువ దెబ్బలు, ఎక్కువ చీత్కారాలు, ఎక్కువ అవమానాలు, ఎక్కువ సఫరింగు, ఎక్కువ సాక్రిఫైస్ కూడా చేయటానికి రెడీగా ఉండండి. వితౌట్ ఎ టెస్ట్ దెర్ ఈజ్ నో టెస్ట్‌మెంట్ అంటారు. అవును. టెస్ట్ లేకుండా టెస్ట్‌మెంట్ లేదు. అంటే పరీక్ష లేకుండా విజయం లేదు. కాబట్టి ఇవన్నీ మన భారతదేశంలో మనం తీసుకోవాల్సిన మైండ్ సెట్ మార్పులు, యుద్ధం దృష్ట్యా గానీ, అదర్‌వైజ్ గానీ. దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు హంబ్లీ సబ్మిట్. లాస్ట్ మాట, భారత్ 2047ని దృష్టిలో పెట్టుకుందాం మనందరం, తెలుగు ప్రజలందరం, భారతీయులందరం. 2047కి భారత్, BHARAT అంటే అర్థం బిల్డ్ ఏ హార్మోనియస్ బట్ అడాషియస్ రాజ్ టు అడ్వాన్స్ ఇండియాస్ ట్రేడ్, ఇండియాస్ టాలెంట్, ఇండియాస్ టెక్నాలజీ, ఇండియాస్ టూరిజం అండ్ టు డెస్ట్రాయ్ టెర్రరిజం. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్ళతో సహా పెకిలించి భారతదేశంలో ముఖ్యంగా వర్తక వాణిజ్య వ్యాపారాలు, టూరిజం అంటే పర్యావరణము, టాలెంట్ అంటే మన యొక్క ప్రతిభ, ట్రేడ్ అంటే వర్తకము, వీటి మీద దృష్టి పెట్టి మనం ముందరకెళ్ళాలి 2047కి. ఈ యుద్ధం నుంచి మనం నేర్చుకోవాలి. యుద్ధాన్ని మనము యుద్ధం నుంచి నేర్చుకోకపోతే మనకి చాలా చాలా ఇబ్బందులు. ఎందుకంటే మనది హ్మ్. అమెరికా యొక్క జనాభా 32 కోట్లు. అవును. భారతదేశ జనాభా 140 కోట్లు. హ్మ్. రైట్ సార్? ఇజ్రాయెల్ జనాభా 1 కోటి. ఇరాన్ జనాభా ఒక 4-5 కోట్లేసుకుందాం. హ్మ్. రైట్? అంత చిన్న దేశాలకి అంత యుద్ధం వస్తే నేను తల్లాడిపోతున్నాం. ఒక హైదరాబాద్ అంతా. మనం 140 కోట్ల మంది ఉన్నాం. హ్మ్. మనకి రేపొద్దున చిన్న ఉదాహరణ చెప్తాను. ఇది చెప్పాలి మీకు. గేమ్ ఇక్కడితో ఆగిపోలా. నన్ను క్షమించండి. సెన్సేషనలిజం కోసం చెప్పట్లా. రీసెర్చ్ చేసి చెప్తున్నా. ఏ పీహెచ్‌డీ ఇన్ అమెరికన్ స్టడీస్. అవును. ద ఇంటెంట్ అండ్ ద కంటెంట్ అండ్ ద క్యారెక్టర్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా చూసినప్పుడు రేపొద్దున చైనాకి, తైవాన్‌కి గొడవ వచ్చిద్ది ఇట్లానే. మరి భారతదేశం ఏం చేయాలి? తైవాన్ నుంచి మనం ఏమేమి దిగుమతి చేసుకుంటున్నాం? చైనా నుంచి మనం ఏమేమి దిగుమతి చేసుకుంటున్నాం? వాళ్ళిద్దరి మధ్య యుద్ధం వచ్చినప్పుడు అమెరికా కూడా గ్యారంటీగా తైవాన్‌కి మద్దతుగా ఎళ్ళిద్దా? ఒకవేళ వెళ్తే మనం ఏం చేయాలి? సౌత్ చైనా సీ, దక్షిణ చైనా సముద్రంలో 3 ఐలాండ్స్ కోసం, ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ కోసం యుద్ధం జరుగుతుంది. చైనాకి అమెరికాకి. అవును. ఆ షిప్స్ అవన్నీ కూడా ఏ తీసుకొచ్చి. పార్స్లే ఐలాండ్సు, దియాబు ఐలాండ్సు, హ్మ్. ఆహ్, పార్స్లే, దియాబు, ఇంకొక ఐలాండ్ ఉంది. జస్ట్ ఐ ఫర్గాట్ ద నేమ్. ఈ 3 ఐలాండ్స్ కోసం అక్కడ ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ చైనా కడుతుందని అమెరికా గొడవ చేస్తుంది. హ్మ్. దక్షిణ చైనా, సౌత్ చైనా సీ. పార్స్లే ఐలాండ్, దియాబు ఐలాండ్, సెన్కాకు ఐలాండ్స్. హ్మ్. రైట్? ఒకవేళ చైనాకి, తైవాన్ దగ్గర రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఉన్నాయి. ఇప్పుడు మన ఫోన్‌లో వాడే ప్రతి చిప్పు, మన కార్‌లో వాడే ఆటోమేటెడ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటీ ఏది వాడినా మనము, ఆ రా మెటీరియల్లు హ్మ్. రేర్ ఎర్త్ మెటీరియల్స్ అంటారు. అవన్నీ తైవాన్ దగ్గర ఉన్నాయి. రేపొద్దున దానికోసం తైవాన్ మీద చైనా దాడి చేస్తే భారత్ ఏం చేయాలి? ఎలా ఉండాలి? మన పక్కనే యుద్ధం అది. ఇప్పుడు అమెరికా దూరంగా ఉంది. ఇరాన్ కొంత దూరంగా ఉందనుకున్నాం. ఇక్కడి నుంచి చూస్తే మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ మనది. మన అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ద్వారా చైనా ఏం చేస్తుందో మనం గమనిస్తా, ఇండోనేషియా, మలేషియా మధ్య ఉన్న మలక్కా స్ట్రైట్‌ని, చిన్న ఉదాహరణ. ఇక్కడ మీరు ఓన్లీ ఇటువైపే చూస్తున్నారు, స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ వైపు. రేపొద్దున మలక్కా స్ట్రైట్‌లో ఏదైనా జరగరానిది జరిగితే హ్మ్. భారతదేశం ఏం చేయాలి? చైనాకి వ్యతిరేకంగా అమెరికాని దగ్గర రానివ్వకుండా మనం ఏం చేసుకోవాలనే దాని మీద ఇప్పటి నుంచే దేశ యువత మేధోమథనం చేయాలి.
వార్ గేమ్స్. ఇంట్లో కూర్చొని బాలయ్య సినిమానో, రామ్ చరణ్ సినిమానో, అల్లు అర్జున్ సినిమానో, లేకపోతే విజయ్ దేవరకొండ సినిమానో, లేతే ఇది గాదు చిరంజీవి గారి సినిమానో, ఇది గాదు. చేయండి. ఇది గూడా చేయండి. నేను మిమ్మల్ని చేతులెత్తి కోరుతుంది ఏంటంటే, ఎంతో కష్టపడి ఎన్నో ఉరికంబాలు ఎక్కితే స్వతంత్రం వచ్చింది. రేపొద్దున చైనాకి, తైవాన్‌కి గొడవొచ్చి మలక్కా స్ట్రైట్ ఏదన్నా ఆగితే, ఇండోనేషియా, మలేషియా మధ్య ఉన్న మలక్కా స్ట్రైట్‌లో ఈ షిప్స్ ఎళ్తాం ఆగితే, భారతదేశం పరిస్థితి ఏంటి? దానికి మన ప్లాన్ ఏంటి? దాని ప్రిపరేషన్ ఏంటి? అనే దాని మీద ఇప్పటి నుంచే వీ షుడ్ హావ్ ద విల్, వీ షుడ్ హావ్ ద స్కిల్. దెన్ ఓన్లీ వీ కెన్ విన్ ద గేమ్. ఇది నేను మీ ద్వారా, పాపులర్ టీవీ ద్వారా మన తెలుగు ప్రజలకి నేను కోరుతున్నది. అమ్మా, దయచేసి మీరు దేశ రాజకీయాలతో పాటు, అంతర్జాతీయ సంబంధాలతో పాటు, వ్యూహ ప్రతివ్యూహాల మీద గూడా మనకి కొత్తగా మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మన చాణక్యుడు చెప్పాడు, మన రామాయణము, మన మహాభారతం నుంచే మనం ఎన్నో యుద్ధ తంత్రాలు, మంత్రాలు నేర్చుకోవచ్చు. దయచేసి హ్మ్. ప్లీజ్ ఒక్కసారి మళ్ళీ రూట్స్‌కెళ్ళండి, మూలాలకెళ్ళండి. మీ తాతతోనో, మీ నాయనమ్మతోనో కలిసి కూర్చోండి. రామాయణం, మహాభారతం గురించి డిస్కషన్ పెట్టండి. అందుట్లో పద్మవ్యూహం ఏంటో చూడండి. అందుట్లో మిగతా తంత్రాలేంటో చూడండి. 18 రోజులు కురుక్షేత్రం అర్థం చేసుకోండి. ఎందుకంటే అది చేయకపోతే భారతదేశానికి ఒకే ఒక్క హిందూ దేశం ఉంది, భారతదేశం. దాన్ని కాపాడుకోవాలి. ఆ గురుతర హిస్టారిక్ బ్లండర్ అవుద్దది మనం గనక కాపాడుకోలేకపోతే. బై 2047కి నువ్వు నంబర్ 1గా ఉండాలనుకుంటే నీ మైండ్ సెట్‌ని మార్పు చేసుకోవాల్సిన అవసరం, ముఖ్యంగా యువత, దేశ యువత మైండ్ సెట్ మార్పు చేసుకొని, దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు ఒక్క ఢిల్లీకే వదలొద్దు. మనం ప్రతి వాళ్ళం కూర్చొని దాని మీద మన పంచాయతీ అరుగు మీద మనం డిస్కషన్ చేయాల్సిన అవసరం వచ్చింది. విత్ దిస్ ఐ వాంటెడ్ టు హంబ్లీ, ప్రొఫ్యూజ్లీ థాంకింగ్ యూ సర్. ఇప్పుడు యూఎస్ సీజ్ ఫైర్ ఏదైతే 5 రోజులు ఇచ్చిందో ఇది తాత్కాలికంగానే ఉంటుంది. ఇది ఒక ట్రాప్‌గా ఇరాన్‌ని ఒక ట్రాప్‌లో వేస్తున్నారు ట్రంప్ అనేది ఆయన చెబుతున్నారు. దీంతో పాటు ఇది పీస్‌కి వెళ్ళే దారి కాదు. మహాయుద్ధం రాబోతోంది. దాని ముందర ఒక సంధి కాలంగానే మనం భావించాలనేది రమేష్ గారు చెబుతున్నారు. థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ. జై హింద్ సర్.